నవనీతమును కృష్ణుడు దొంగిలించుట అన్న మాటగా, దొంగిలించుట అంటే ఏమిటి? నాకు తెలియకుండా ఇంకొకరు నా వస్తువు తీసేసుకున్నారనుకోండి, దొంగిలించాడు అంటారు. కృష్ణుడు నవనీతాన్ని దొంగిలిస్తాడు అంటే మనకి తెలియకుండా మన ఇంట్లో ఉన్న వెన్న తాను తినేస్తాడు. అసలు నిజానికి ఇల్లేది? ఎప్పుడో గోపకాంతల ఇల్లు కాదు, ఆ ఇల్లు ఈ శరీరం. ఈ శరీరంలో ఎక్కడుంటుంది నవనీతం అంటే భగవత్ సంబంధమైనటువంటి విశేషములు, భగవంతుని యొక్క కథలు, భగవత్ సంబంధమైనటువంటి గ్రంథములు ఏవి ఉంటాయో అవే పాలు. వాటిని పరమ భక్తితో, ఎంతో ప్రీతితో చదవడం, వినడం, అదే అగ్నిహోత్రం మీద ఆ పాలు కాగడం. ఇప్పుడు అవి దాని మీద కుండలో పాలు కాస్తారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పాలు కాచినట్టు ఉండదు, ఇప్పుడు కాచింది ఏం కాయడం. అది కాదు, పల్లెటూళ్ళల్లో ఆవు పిడకలన్నీ తీసుకొచ్చి ఆవు పేడతో చేసిన పిడకలు ఇలా మధ్యకి విరిచి అర్ధచంద్రాకారంలో వాటిని గుండ్రంగా పెట్టి మధ్యలో కన్న ఉంచుతారు. పైన చిన్న 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 పిడక ముక్కలు పెడతారు, మధ్యలో నిప్పులు వేస్తారు, వేసి పైన పాలకుండ పెడతారు. పెడితే ఈ కింద నుంచి పిడకలు కాలుతూ ఉంటాయి, కచ్చికంటారు బూది. ఈ కింద పిడకలు కాలితే బూది అయిపోగానే పై పిడకలన్నీ ఒక్కసారి దిగుతాయి. ఆ మళ్ళీ రెండో వరుస కాలిపోతే మళ్ళీ దిగుతాయి, మూడో వరుస కాలిపోతే మళ్ళీ దిగుతాయి. ఏదో జ్వాల మీద కాగిపోయినట్టు పైకి లేవదు, ఎర్రటి తట్టు కట్టి చక్కగా పొంగుతాయి. అప్పుడు వచ్చి కాసి నీళ్లు చల్లి ఆ పిడకల మీద కాచి దాలి అంటారు, దాలి మీద కాచినటువంటి ఆ పాలు తీసి కింద దింపుతారు. అవి ఎర్రటి తట్టు కడతాయి. దాంట్లో పెరుగు వేసి తోడు పెడితే చాకుతో కొయ్యాలి. అంత గట్టి పెరుగుతోటి ఎంత సువాసనం, ఎంత కమ్మతనం, అంత గొప్పగా ఉంటుంది. ఓ దాలి మీద పెరుగు పెడతారు, ఓ దాలి మీద పాలు పెడతారు, ఓ దాలి మీద ఉలవలు పెడతారు. ఈ ఉలవలు ఆవుకి పెడతారు, ఈ పెరుగు పిల్లలకి పెడతారు. అలా ఆ ఎర్రటి తట్టు కట్టినటువంటి పాలు ఎలా కాగుతాయో భగవత్ కథని ప్రీతితో శ్రవణం చేస్తే భగవంతుని యందు అనురక్తి అలా ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఎర్రగా తట్టు కట్టినటువంటి పాలకి పెరుగు తోడు కావాలి అంటే పెరుగంటే తోడుకున్నది. ఇంతకుముందు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, ఆ భగవత్ కథాశ్రవణంలో మైమరిచిపోయేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళతో సహవాసం ఏర్పడితే వాళ్ళ అనుభవాన్ని మనం పుచ్చుకుంటాం. అది తోడు పెట్టడం, వాళ్ళు తోడవుతారు. తోడైతే కదపకూడదు. పాలు తోడుపెట్టి గడియకోసారి పెరిగైందా అని గరిటె పెట్టిలా అంటే ఇంకా తోడుకో, అలా వదిలేయాలి. అంటే విని ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోకూడదు. కళ్ళు మూసుకుని ఏ రాత్రి పడుకోబోయే ముందో ఏం విన్నాం, ఏం చెప్పాడు, నవనీతం అంటే ఏంటి, బాగా భావన చెయ్యాలి. లోపల భావన చేస్తే తోడుకుని పెరుగవుతుంది. ఇప్పుడు అందులోకి మనస్సు అనేటటువంటి కవ్వాన్ని దింపాలి, భక్తి అనేటటువంటి తాడు కట్టాలి. మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. ఏం చేస్తున్నా భగవంతుడు గుర్తొస్తాడు. ఆ గుర్తొస్తున్నప్పుడు ఇలా ఇలా తాడు చర్ చస్ చర్ చస్ అని తిరుగుతుంది. ఆ స్మరణలలో కవ్వం తిరగాలి. తిరిగితే భగవంతుని యందు నిరతిశయమైన ప్రీతి ఏర్పడుతుంది. అదే వెన్న, అది పైకి తేలుతుంది. ఇప్పుడు ఆ తేలిన ప్రీతి కేవలము భగవంతుని కొరకే. ఆ ఇంట్లోకి కృష్ణుడే వచ్చి ఆ వెన్న తింటాడు. ఆయన తింటున్నాడని వీడికి కూడా తెలియదు. అది ఇంకోళ్ళ కోసం కాదు, ఆ వెన్న కృష్ణుడి కోసం. చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. మిగిలినటువంటి అవతారాలు వీటిల్లో బాల్యలీలలు లేవు. కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఒక్క దాంట్లోనే బాల్యలీలలు. ఈ బాల్యలీలలు కూడా అసలు ఆయన పుట్టగానే అసలు ఆయన పుట్టడము అన్న మాటకు అర్థం నిజంగా ఏదో కర్మజనితమైనటువంటి విశేషం చేత
గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించడం కోసం పుట్టినటువంటి వాడు కాడు. ఆయన అలా పుట్టాలి అని సంకల్పం చేసుకున్నాడు. అందుకే లీల అంటారు. లీలకి ఇతర విషయాలకి సంబంధం ఏమిటి, భేదం ఎక్కడుంటుంది అంటే, ఇప్పుడు నేను ఈ నెల్లూరు పట్టణానికి వచ్చాను అనుకోండి, అది లీల కాదు, దాన్ని లీల అనరు. కోటేశ్వరరావు గారు నెల్లూరు వచ్చారు అంటే ఏదో గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య విశేషం చేత భాగవతం గురించి 4 మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని పొందాను కాబట్టి నెల్లూరు రావాలి అని సంకల్పం చేసి ఇక్కడ ఆహ్వానాన్ని మన్నించి వచ్చాను. కృష్ణ పరమాత్మ చిన్నతనంలో చేసినటువంటివి కేవలము క్రీడలు కావు, వాటిని లీలలు అంటారు. లీల అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లీల అన్న మాటకు అర్థం ఏమి అంటే, మీకు దాని లోపల ప్రతిపాదింపబడినటువంటి అర్థం అవగతమైనా అవకపోయినా ఆస్తిక్య బుద్ధితో అది యథార్థముగా జరిగినటువంటి విశేషము ఇతిహాసం అంటాం. ఇతిహాసం అంటే ఇతి హా అసం, అది అట్లే జరిగినది. అందులో ఎక్కడ కల్పిత గాథలు కావు. రామాయణ భారత భాగవతాది గ్రంథములు కల్పిత గ్రంథములు కావు, కూర్చుని ఎవరో రచన చేసినవి కావు. యథార్థంగా జరిగినటువంటి విషయాన్ని గ్రంథస్థం చేశారు. అందుకే రామాయణ భారత భాగవతాది గ్రంథముల గురించి మాట్లాడేటప్పుడు పాత్ర అన్న మాట వాడకూడదు. దుర్యోధన పాత్ర అయితే కృష్ణ పాత్ర అలా అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, పాత్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే కాల్పనిక సాహిత్యమునందు ఎవరో కూర్చుని ఓ పుస్తకం రాశాడు అనుకోండి, ఆయన సొంతంగా ఏవో కొన్ని పాత్రల్ని అందులో కృతకంగా సిద్ధం చేశాడు, ఓ కథాభాగాన్ని అల్లి. అవి నిజంగా ఉన్నవి కావు, అలా జరిగింది కాదు. అప్పుడు దాన్ని పాత్ర అంటారు. యథార్థముగా జరిగినటువంటి కథ అయితే అందులో ఉన్నటువంటి వ్యక్తుల్ని వ్యక్తులు అనే పిలుస్తారు. అంటే అది యథార్థముగా అట్లే జరిగినది అని. మీరు భాగవతాన్ని భారతాన్ని పరిశీలిస్తే అందులో వ్యాసుడు కూడా అంతర్భాగం. అలాగే శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే అందులో వాల్మీకి మహర్షి కూడా అంతర్భాగం. తప్ప వాల్మీకి మహర్షి కృతకంగా కూర్చుని రచించినటువంటిది కాదు, అవి యథార్థముగా జరిగినటువంటి విశేషాలు. అటువంటి విశేషాల యందు కృష్ణ పరమాత్మ ఒక్కడే బాల్యలీలలు చేశాడు. మిగిలినటువంటి అవతారాల్లో బాల్యలీలలు ఉండవు. రామచంద్రమూర్తి అవతార స్వీకారం చేసినా ఆయన బాల్యలీలలు చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే, ఒక నరుడిగా వచ్చి నరజన్మ యొక్క ప్రాశస్త్యాన్ని ఆవిష్కరించడం, రావణాది రాక్షసుల్ని సంహరించడం ఆ అవతారం యొక్క ప్రధాన ప్రయోజనం. కృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికి అలా కాదు. ద్వాపర యుగం పరిసమాప్తమైతే కలియుగం వస్తుంది. కలియుగంలో మనసుకి ఆలంబనం కావాలి. ఈ విషయాన్ని మీరు గట్టిగా పట్టుకోవలసి ఉంటుంది. మనిషి మనసు పసిపిల్లాడి లాంటిది. ఇంట్లో పసిపిల్లలు ఉంటారు. మీరు ఏ వస్తువు వాడికి ఇవ్వలేదనుకోండి, వాడు పాక్కుంటూ వెళ్ళి ఏదో ప్రమాదకరమైనటువంటి వస్తువు పట్టుకుంటాడు. ఏదో ఏ గోడకో ఉన్నటువంటి స్విచ్ బోర్డు కన్నాల్లో వేళ్ళు పెడతాడు, లేకపోతే ఏ పదునైనటువంటి పదార్థాన్నో చేత్తో పట్టుకుంటాడు. ఇప్పుడు వాడు అలా పట్టుకోకుండా ఉండాలి అంటే వాడి పసితనాన్ని గమనించినటువంటి అమ్మ క్షేమకరమైనటువంటి వస్తువుని ఆలంబనంగా ఇస్తుంది ఆడుకోవడానికి. ఓ బొమ్మో, ఓ వంకాయో, ఓ కాగితం ముక్కో, ఓ అట్ట ముక్కో చేతికి ఇస్తుంది. వాడు కాసేపు దాంతో ఆడుకుంటాడు. ఆడుకుని వాడికి విసుగుస్తుంది. అమ్మ నాకు ఇది ఇచ్చింది కానీ ఇది పెద్ద విశేషం కాదనిపిస్తుంది. వాడు దాన్ని పక్కన పడేస్తాడు, మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అమ్మ మళ్ళీ ఇంకో క్షేమకరమైన వస్తువుని వాడికి ఇస్తుంది. ఇలా ఎంతకాలం అమ్మిస్తుంది? వాడంతట వాడికి విచక్షణ కలిగే వరకు, నేను ఇది పదునైనటువంటి పదార్థం, దీంతో ఆడుకోకూడదు, ఇది ప్రమాదం అని వాడంతట వాడు తెలుసుకునే పర్యంతం కూడా అమ్మ ఆ పిల్లవాడి పట్ల జాగ్రత్త తీసుకుంటుంది. మనుష్యుడు కూడా మనసు విషయంలో అదే జాగ్రత్త తీసుకోవాలి. యథార్థానికి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటాడు గీతాచార్యుడు. మనస్సే మనిషిని ఉద్ధరించిన సర్వనాశనం అయిపోయిన కారణం. ఆ మనసుని సంస్కరించడానికే ఇతిహాసములు వాంగ్మయము వచ్చింది. ఇందులో
అత్యంత క్షేమకరమైనటువంటి వస్తువు ఏది అంటే కృష్ణ భగవానుడు. ఆయన యొక్క బాల్య లీలల్ని మనసులో పట్టుకున్నంత మాత్రం చేత దానిలో ప్రతిపాదింపబడినటువంటి అంతరార్థం తెలిసిందా తెలియలేదా అన్నది పక్కన పెట్టండి. ఒక చిన్న పిల్లవాడి ఆటలు మన మనసుని బాగా హత్తుకుంటాయి. కృష్ణ పరమాత్మ యొక్క లీలల్ని విని వాటిని స్మరించినంత మాత్రం చేత మనసు శుద్ధమవుతుంది. మీరు తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా అన్నదానితో సంబంధం ఉండదు. ఒక్కొక్క వస్తువు దాని యొక్క గుణాన్ని అది ఆవిష్కరిస్తుంది. అగ్నిహోత్రం ఉందనుకోండి, అయ్యో పిల్లవాడండి వాడికి ఏం తెలుసు అగ్ని ముట్టుకున్నాడు అంటే కాల్చకుండా ఉండదు. కాల్చడం అగ్ని యొక్క ధర్మం. పిల్లవాడు ఒక నీటి పాత్రలో పడ్డాడనుకోండి, వాడు ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అది నీటి యొక్క లక్షణం, అది తడుపుతుంది. ఊపిరాడదు నీళ్లలో పడితే. ఏ పదార్థమునకు ఉండేటటువంటి లక్షణమో ఆ పదార్థమునకు ఉంటుంది. కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి యందు ఉన్న లక్షణం ఏమి అంటే తెలిసి కానీ తెలియక కానీ భాగవతం చదివిన, కృష్ణ పరమాత్మ యొక్క లీలలను విన్న, కృష్ణ పరమాత్మ యొక్క లీలలను చదువుకున్న వాటిని ఎంత అందంగా మనకి ఇచ్చారు అంటే ఆ లీలలు మన మనసు మీద ముద్ర వేస్తాయి. అది ఎలా ఉంటుంది అంటే బంకమన్ను మీదకి తీసుకొచ్చి ఒక మూస పెట్టి కొట్టారనుకోండి, ఆ మూస యొక్క ముద్ర బంకమన్ను మీద పడుతుంది. అలాగే మనసు ఆర్ద్రతతో కూడుకున్నదైనప్పుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలలను మనం పరిశీలిస్తే ఆయన యొక్క ముద్ర మనసు స్వీకరిస్తుంది. అలా ఎంతసేపు స్వీకరించింది అన్న దానితో సంబంధం ఉండదు. ఆ కృష్ణ స్పర్శ, కృష్ణ పాద స్పర్శ మనసుకి తగిలినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి పాపములు విరిగిపోతాయి. విశేషించి ఆ కృష్ణుని యొక్క బాల్య క్రీడలను బాల్య లీలలను స్మరించినంత మాత్రం చేత అవి స్మరణయోగ్యములై ఉంటాయి. స్మరణము అనేటటువంటిది కేవలం మనసుకు మాత్రమే సంబంధించిన విషయం. స్మరణం అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం. జ్ఞాపకం తెచ్చుకోవడం మనుష్యుని యొక్క శరీరంలో ఇక దేనికి ఉండదు. మనసు ఒక్కటే స్మరణ చేస్తుంది. స్మరణ చెయ్యగలిగినటువంటి మనసు ఆకర్షింపబడి కృష్ణుని యొక్క బాల్య లీలలను స్మరించినంత మాత్రం చేత పునఃపునః స్మరిస్తూ ఉండడం చేత మనిషి మనసు పునీతమవుతుంది. ఉన్నతగతులు పొందడానికి కావలసినటువంటి అవకాశాన్ని పొందుతాడు. అందుకే ద్వాపరయుగం చివరిలో ఈ కృష్ణలీలలన్నీ కూడా కలియుగంలో పుట్టేటటువంటి వాళ్ళకి ఉపయోగపడాలని పరమాత్మ ఆ లీలలు చేసి చూపించారు. కృష్ణుని యొక్క బాల్య లీలలకు సంబంధించినటువంటి చాలా గొప్ప విషయం ఏమి అంటే కేవలం వ్యాసుల వారు భాగవతంలో ఇచ్చినవే కాదు. వ్యాసుల వారు ఎన్నిటిని దర్శనం చేశారో అంతకన్నా పోతన గారు దర్శనం చేశారు. పోతన గారి కన్నా లీలాశుకుడు దర్శనం చేశాడు. లీలాశుకుని కన్నా మధుసూదన సరస్వతి దర్శనం చేశారు. ఇప్పటికీ కృష్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలను తమ యొక్క అంతర్ముఖత్వమునందు దర్శనం చేసి రోమాంచితులై ధ్యానమునందు పరవశాన్ని పొందుతూ ఉంటారు. అటువంటి తత్వము కృష్ణ లీలలకు ఉన్నది. ఆయన సర్వజ్ఞుడు పిల్లవాడిగా ఉన్నప్పటికీ. కానీ విచిత్రం ఏమిటంటే తల్లిదండ్రులకు మాత్రం తెలియదు. ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాదు అని నందయశోదలకి తెలియదు. కానీ కృష్ణుడికి తెలుసు, నేను వీళ్ళ పిల్లవాడిని కాను, నేను దేవకీ వసుదేవులకు జన్మించాను, ఇక్కడికి నేనే వాళ్ళని ఆజ్ఞాపించి వచ్చాను అని. అందుకే అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక పెద్ద లీల. జననము అని నేను వాడినప్పుడల్లా మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, అవతార స్వీకారము అని. అవతార స్వీకారమే ఒక పెద్ద లీల. ఆయన నందవ్రజంలో నందయశోదల దగ్గరికి చేరాడు. ఆ యశోదాదేవి యొక్క పాన్పు మీద కృష్ణ పరమాత్మని పడుకోబెట్టి ఆ వచ్చినటువంటి వసుదేవుడు అక్కడ ఉన్నటువంటి యోగమాయని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ కృష్ణుడు క్యారమని ఏడ్చాడు. ఆయనకి ఏడవలసిన అవసరం ఉంటుందా? ఉండదు. భగవత్తత్వమునందు విచిత్రం ఏమిటంటే అందున కృష్ణతత్వమునందు అసలు భగవంతుడు ఏ పనులు చేయడో వాటన్నింటినీ ఆయన చేస్తూ ఉంటాడు. అసలు ఆయన ధ్యానమునందు తపస్సునందు తప్ప గోచరమయ్యేవాడు కాడు. అటువంటి వాడు ఎంత కిందకి దిగొచ్చేసాడంటే
గోపాల బాలుర యొక్క వంశమునందు జన్మించాడు. వాళ్ళకు ఒక లక్షణం ఉంది. వాళ్ళు తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. వాళ్ళకి ఉదయం వేళ స్నానం చేసే అలవాటు ఉండదు. వాళ్ళు పశుపోషణం చేసి సాయంకాలం వచ్చి స్నానం చేస్తారు. అన్నిటినీ మించి వాళ్ళు చద్దన్నపు మూట పట్టుకెళ్ళి తింటూ ఉంటారు. ఈశ్వరుడు ఎక్కడా? హవిస్సు పుచ్చుకునే ఈశ్వరుడు గోపాల బాలుడు ఎక్కడ అంటే కృష్ణావతారంలో ఆయన కిందకి దిగొచ్చినట్టుగా బహుశः ఏ అవతారంలోనూ అంత కిందకి ఆయన దిగి రాలేదు. అటువంటి పరమాత్మ ఆ నందవ్రజంలో యశోదాదేవి యొక్క పాంపు పక్కకి చేరాడు. ఎందుకు అసలు ఆయన నందవ్రజానికి చేరాలి? నేను మొన్న మీతో మనవి చేశా. బ్రహ్మగారు ఆ ధరాద్రోణులకు వరం ఇచ్చారు, కృష్ణుణ్ణి సేవించే భాగ్యం మీకు కల్పిస్తామని. అందుకని వాళ్ళిద్దరూ నందయశోదలుగా వచ్చారు కనుక తానక్కడికి వెడితే తప్ప తనని సేవించడానికి వాళ్ళకి అవకాశం కలగదని తాను బయలుదేరి నందవ్రజానికి చేరుకున్నాడు. ఆంతరమైనటువంటి విషయము, మధురానగరాన్ని కంసుడు పరిపాలించినంత కాలము కృష్ణుడు ఉండడు. మధురమైనటువంటిది మనస్సు. దాన్ని కంసుడు పరిపాలించడము అంటే, కంసుడు అంటే కామము, కామభూయిష్టమైనటువంటి మనసు యందు పరమాత్మ ఉండడు. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే నందవ్రజాన్ని చేరుతాడు. నందవ్రజము అంటే ఆనందదాయకమైనటువంటి స్థితిని పొందినవారు. ఎందుకని? ఉపనిషత్తులన్నీ గోవులుగా వచ్చాయి, ఋషులందరూ గోపకాంతలుగా వచ్చారు. అటువంటి నందవ్రజంలో పరమాత్మ విహరించవలసి ఉంటుంది. అందుకే ఆయన నందవ్రజానికి వెడతాడు. మళ్ళీ ఆయన మధురకు వచ్చాడు అంటే ఇక కంసుడు ఉండడు. రెండు, కృష్ణుని యొక్క బాల్య లీలల యందు ఒక్కొక్కరిని పుట్టిన దాదిగా రాక్షసుల్ని సంహరిస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఈ రాక్షసులందరూ నిజంగా కురుక్షేత్ర యుద్ధంలో తలపడితే పాండవులకు వాళ్ళని దునుమాడడం ఎంత కష్టమయ్యుండేదో. అందుకని ఆ నందవ్రజానికి చేరుకున్నాడు. నందవ్రజంలో ఉండేటటువంటి వారి యొక్క మనస్థితి వేరు, మధురానగరంలో ఉండేటటువంటి వారి యొక్క మనస్థితి వేరు. అక్కడ పిల్లవాడు క్యారమని ఏడ్చాడు. అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరికీ తెలిసింది యశోదమ్మకి కొడుకు పుట్టాట అని. వాళ్ళు పరవశించిపోయారు. ఎంత సంతోషపడిపోయారంటే ఏదో ఇన్నాళ్ళకి కొడుకు పుట్టాడు అని ఎకసక్కం మాటలు మాట్లాడలేదు. యశోదకి కొడుకు పుట్టాడు అంటే వాళ్ళు ఎంత సంతోషించారో పోతన గారు అద్భుతంగా ఆవిష్కరించారు. ఏమినోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులలరా మన యశోద చిన్న మగవానికనెనట శుచివత్తమమ్మ సుధతులార అంటారు వాళ్ళు. ఏమినోము ఫలము, ఒక పిల్లవాడు పుట్టాడు అంటే, వంశాంకురం జన్మించాడు అంటే చేసినటువంటి నోముల యొక్క ఫలితం. ఏ నోము నోచిందో యశోదాదేవి ఇవాళ కొడుకుని కంది, వంశాంకురము ఉద్భవించాడు. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులలరా అంటే మన చెవులు పండేటట్టుగా, చెవులు సంతోషించేటట్టుగా మనం ఇవాళ మంచి మాట విన్నాం. అంటే వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి హృదయము మాట చేత ఆవిష్కరింపబడుతుంది. మాట మనిషి యొక్క సంస్కారానికి ప్రతిబింబంగా ఉంటుంది. కాబట్టి వీనులలరా ఇంత ప్రొద్దొక వార్త అంటారు. ఇంత ప్రొద్దొక వార్త అంటే ఇంతకాలానికి విన్నాం. అంటే యశోద కడుపున ఒక కాయలేదని, యశోద కడుపున ఒక పిల్లవాడు జన్మించలేదని వాళ్ళు ఇంతకాలం నుంచి ఎంత బాధపడుతున్నారో చూడండి. వాళ్ళకి కాదు బిడ్డలు పుట్టింది, వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, యశోదకి బిడ్డలు పుట్టలేదు. అందుకని వాళ్ళ మనసులో బాధ. కాబట్టి ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులలరా మన యశోద చిన్న మగవానికనెనట చూచివత్తమమ్మ సుధతులార. పోతన గారి యొక్క రచన వైశిష్ట్యం ఎక్కడుంటుంది అంటే, పోతన గారు ఘంటం పట్టుకుని రచన చేస్తుంటే వారు ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మనస్సంస్కారాన్ని బట్టి ఆ పద్యం పడుతుంది ఆయనకి. మన యశోద చిన్న మగవానికనెనట అంటారు ఆ గోపకాంతాలు. చిన్న మగవాణ్ణి కనకపోతే పెద్ద మగవాణ్ణి కంటారా ఎవరైనా? ఎవరు కనరు. చిన్న మగవాణ్ణి కంటారు, తర్వాత వాడు పెద్ద మగవాడు అవుతాడు. మరి అదేం మాట?
అంటే వాళ్ళు గోపకాంతలు, వాళ్ళు ఏం పెద్ద సంస్కారం ఉన్నవాళ్ళు కారు, అమాయకులు. అందుకని వాళ్ళు అలాగే మాట్లాడతారు. కాబట్టి పోతన గారి ఘంటంలోంచి పద్యం కూడా అంత అందంగానూ పడింది. వింటిమబలలార వీనులలర మన యశోద చిన్న మగవానికనెనట చుచివత్తమమ్మ సురతులార అని వాళ్ళందరూ బయలుదేరారు. బయలుదేరడం వేరు, బయలుదేరి ఆ సూతికాగృహం ఉంటుంది, పురిటి ఇల్లు. పురిటి ఇంట్లోకి మగవాళ్ళు వెళ్ళరు, ఆడవాళ్ళు స్వేచ్ఛగా వెడతారు. ఆ ప్రసవమైనటువంటి స్త్రీ ఆమె పక్కన ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూడడానికి వాళ్ళు లోపలికి వెడతారు. వెళ్ళి వాళ్ళు సంతోషంగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళందరూ వెడుతున్నారు. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళలేదు. వాళ్ళు పెరుగు, పాలు, నెయ్యి, వెన్న, వసంతం ఇవన్నీ కలుపుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్ముకుంటూ వెళ్ళారు. అంటే వాళ్ళు వసంతోత్సవం చేసుకున్నారు. వసంతోత్సవం అంటే ఎంతో ప్రసన్నమై ఉంటే, ప్రహృష్టమై ఉంటే వసంతోత్సవం అని వసంతం ఆడతారు. వాళ్ళు వసంతం ఆడారు అంటే వాళ్ళు ఆడేటప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించే పదార్థం ఆ ఆవుల యొక్క పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వసంతం. అంటే వాళ్ళ మనసులు ఎంత పవిత్రమైనవో, ఎంత సంతోషంగా ఉంటాయో పైకి చెప్పకుండా ఒక చిన్న పద్యంలో అంత అద్భుతంగా ఆవిష్కరించారు పోతన గారు. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులలర మన యశోద చిన్న మగవానికనెనట చూచివత్తమమ్మ సుతతులార చకనివాడు చిక్కినాడు నలనివాడు అలరివాడు చలనివాడు దక్కినాడు ఏ పూర్వ పుణ్యమో ఏ నోము ఫలమో. నల్లటి పిల్లాడు, మంచి ముంగురులు, ఎంత అందంగా ఉన్నాడు, ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో, ఎంత చక్కటి పిల్లాడు పుట్టాడు అని వీళ్ళు మురిసిపోతున్నారు. యాదవుల యందు ఒక లక్షణం ఉంటుంది, ఆడవాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు, మగవాళ్ళు కొంచెం డాబుగా ఉంటారు అంటారు. నేనంటలేదు, భాగవతంలో అంటారు. అందుకని వాళ్ళు చాలా అమాయకులు, చాలా మంచి హృదయాలు ఉన్నవాళ్ళు యాదవులందరూ. కానీ ఎంతసేపు కూడా కొంచెం డాంబికం ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. అందుకే కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. గోపబాలురు మాత్రం వచ్చేటప్పుడు ఎలా వచ్చారు అంటే కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు, ఇంట్లో ఉన్న మంచి మంచి బంగారు ఆభరణాలన్నీ తీసివేసుకున్నారు, తలకి పాగాలు చుట్టుకున్నారు, మంచి మంచి ఉత్తరీయాలు వేసుకున్నారు, మంచి డాబుగా బయలుదేరారు. ఎందుకని? వీళ్ళు ప్రసూతి గృహంలోకి వెళ్ళరు, బయటే కూర్చుంటారు. మరి ఎవరితో మాట్లాడతారు? నందుడితో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? చాలా సంతోషం నందా, నీకు ఇన్నాళ్ళకి కుమారుడు కలిగాడయా, మేమంతా ఎంతో ఆనందిస్తున్నాం. మరి నందుడు ప్రభువు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం డాంబికంగా వెడతారు. అందుకని ఎవరి మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టి పోతన గారి పద్యం అలా పడింది. కాబట్టి కంచుకములు తల్లకట్లును కాంచన భూషాంబరములు మెరయ్యక గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. కానుకగా పిల్లవాడు పుట్టాడు కాబట్టి మంచి మంచి పదార్థాలన్నింటినీ తీసుకుని, ఏమిటి మంచి మంచి పదార్థాలంటే పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివన్నీ వాళ్ళు పాత్రల్లో పట్టుకొని ఆ నందుడికి బహుమానం చేయడం కోసం సంతోషంగా బయలుదేరారు. ఇందులో ఒక గమ్మత్తు, పరమేశ్వరుని యొక్క అవతార ఆవిర్భావం జరిగితే నోరు ఉన్నటువంటి వాళ్లే కాదు, ప్రకృతి అంతా కూడా పరవశిస్తుంది. మనం అంత బాగా పట్టి పట్టి చదవం. కానీ ఎప్పుడైనా మీరు పురాణం కానీ కావ్యం కానీ చదివేటప్పుడు ఒక విషయాన్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. శకునముల గురించి చాలా విశేషంగా చెప్తారు. శ్రీరామాయణం శకున శాస్త్రం. ఎన్ని శకునాల గురించి మాట్లాడతారో శ్రీరామాయణంలో. భగవంతుని యొక్క అవతార ఆవిర్భావము జరిగినప్పుడు వాతావరణం అంతా ప్రశాంతమై పిల్ల తెమ్మెరలు వస్తాయి. దానితో పాటుగా దిక్కులన్నీ వెలుతురు పొందుతాయి. వాటికి భగవంతుడన్న మాట తెలియకపోయినా సమస్త ప్రాణులు కూడా ఎంత ఆనందాన్ని పొందుతాయో. కారణం ఏమిటంటే ఆ భగవత్ తత్వమునకు ఉండేటటువంటి లక్షణం అలా ఉంటుంది. సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్నంటారు వామన చరిత్రలో పోతన గారు. ఆ బ్రహ్మచారి రూపంలో వామనమూర్తి నడిచి వస్తుంటే అగ్నిహోత్రంలో
ఆ అగ్ని గుండంలో యజ్ఞంలో ఉన్నటువంటి ఆ అగ్ని పైకి 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 లేచిందిట. మహాపురుషులు, భగవత్ తత్వము, భగవంతుడు ఇటువంటివి వస్తున్నప్పుడు అగ్ని శిఖలు శిఖలుగా పైకి లేస్తుంది. ఇవన్నీ వాతావరణంలో కలిగేటటువంటి మార్పులు. ఆయన యొక్క ఆవిర్భావానికి ప్రకృతి ఎంత పరవశించిపోతుంది. అందుకని వాటికి తెలుసా కృష్ణుడు భగవంతుడని? కృష్ణుడు భగవంతుడు కాబట్టి, ఆవిర్భవించాడు కాబట్టి ఆవులు దూడలు సంతోషించాయని చెప్పడం ఎలా కుదురుతుంది అంటే అలా చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడు ఇప్పటికీ మనం వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాం, భూకంపాలు వచ్చే ముందు, ఏదైనా ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు భూమి లోపల కలుగుల్లో ఉండేటటువంటి ఎలకలన్నీ కూడా పైకొచ్చేస్తాయి అని. వాటికి తెలుస్తుంది ముందు. ఉపద్రవం ఎలా తెలుసుకుంటాయో భగవంతుని యొక్క అవతార ఆవిర్భావమునందు కలిగేటటువంటి ప్రహృష్టతని కూడా ప్రాణులు తెలుసుకోగలుగుతాయి. అందుకే క్రెళ్ళురిక మసలిలేగలు మల్లడికొని రెంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించెన్ పాలు బాలు సంభవ వేళన్ అన్నారు. క్రేళ్ళురిక మసలిలేగలు, లేగ దూడలకి ఒక లక్షణం ఉంటుంది. ఆ లేగ దూడలు చెంగు చెంగును ఎగురుతాయి, గేదూడ ఎగరదు. ఆవు దూడ పట్టుకోవడం కష్టం, వెనక కాళ్ళు ఎత్తి అంతంత కుప్పించి గంతులేస్తూ పరిగెడుతుంది. క్రేళ్ళురికే మసలిలేగలు, కృష్ణుడు పుట్టినప్పుడు లేగదూడలన్నీ చెంగు చెంగును ఎగురుతూ పరిగెత్తేట. మల్లడిగుని రంకెలిడియ మదవృషభంబుల్, పెద్ద పెద్ద ఆబోతులన్నీ కూడా పరమ సంతోషంతో మోరలెత్తి అంబారావాలు చేసేయి. పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళం. ఆవులు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ఆవిర్భావము జరిగినటువంటి సమయంలో షేరు పాలిచ్చేటటువంటి ఆవు షేరున్నర పాలిచ్చింది. అందున గోవులకు కృష్ణ పరమాత్మకు పరమ దగ్గర సంబంధం. ఎందుచేత అంటే లీలాశుకుడు అంటాడు, అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ఆవిర్భావమునందు ఎక్కువ సంతోషించవలసినవి ఏవైనా ఉంటే ఆవులు దూడలు ఎద్దులే. ఎందుకంటే పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణుడు వాటిని కాపాడుతూ వాటి వెంట వెళ్ళాడు. లీలాశుకుడు అంటాడు కృష్ణకర్ణామృతంలో, గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. నేను ఎప్పుడూ మనసులో భావన చేసి నమస్కరిస్తానన్నాడు. ఎవరికి? గోధూళిధూ సరిత కోమల గోపవేషం, గోపబాలుడి యొక్క వేషంలో ఆ చిన్ని కృష్ణుడు ఆ గట్టిగా కట్టుకుని మొలలోకి వేణువు దూపుకుని ఆ చంకలో కొమ్ము బూరా పెట్టుకుని సాయంకాలం వేళ ఆవుల వెనక నడిచి వస్తుంటే గోవుల డెక్కల నుంచి పైకి రేగినటువంటి మన్నంతా ఒంటి మీద పడినటువంటి కృష్ణుడు గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఎవరు? అసలు ధ్యానమునందు కూడా దర్శనం కానటువంటి పరమాత్మ ఎంత కిందకొచ్చాడంటే భాగవతంలో గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఏమీ తెలియనటువంటి గోపాల బాలురు ఆ కృష్ణ పరమాత్మతో కలిసి వస్తుండేవాళ్ళు. వాళ్ళు ఆయన్ని ముట్టుకునేవారు, కొట్టేవారు, తన్నేవారు, గుద్దేవారు, కౌగిలించుకునేవారు, ఆడుకునేవారు, పరిగెత్తేవారు. ఆయనతో కలిసి చద్దన్నం తినేవారు, ఆయనకి పెట్టేవారు. ఎంత అదృష్టాన్ని పొందారో! ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టిహరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్నగచు తద్దయు కైవడి కుడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పుని అంటాడు బ్రహ్మగారు దశమస్కంధంలో ఒక చోట. ఎంత అదృష్టమయ్యా! పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణుడు పరమాత్మతో వీళ్ళు కలిసి ఆడుకుంటున్నారా, తంతునారా, గుద్దుతున్నారా, కౌగిలించుకుంటున్నారా, పట్టుకుంటున్నారా ఆయన్ని? ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? నా కొద్ది దిక్కుమాలిన బ్రహ్మ తీసేసి అదిగో ఆ నీ దగ్గరే తిరుగుతున్నటువంటి గోపాల బాలులలో ఒక గోపాల బాలుని యొక్క పాదములకు అంటుకున్నటువంటి ధూళి నా కిరీటాల మీద చల్లుకునేటటువంటి అదృష్టం ఈ చాలన్నాడు. గోపాల బాలక శతైరనుగమ్యమానం
సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం. అసలు పరమాత్మ యొక్క లక్షణమేమి అంటే మనుష్యుల యొక్క పాశములను తీసేస్తాడు ఆయన. కర్మపాశములను తొలగించి మోక్షం ఇవ్వగలడు. అలాంటి పరమాత్మ ఆ గోపకాంతల ఇళ్ల ముందు నుంచి వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ చిన్ని కృష్ణుణ్ణి చూసి ఎలాగైనా ఓసారి ఇంట్లోకి పిలుద్దామని అరుగు మీద నించుని కృష్ణ కృష్ణ, అదిగో ఆ లక్ష్మి అన్న ఆవు, ఆ పార్వతి అన్న ఆవు, అవి రెండూ మా మాట వింటలేదు, కట్టలేకపోతున్నాం కృష్ణ, కొంచెం నువ్వు ఆ రెండింటినీ కట్టేసి వెళ్ళిపోవా అంటే, ఇంత చిన్న కృష్ణుడు ఆ పలుపు గట్టిగా భుజం మీద పట్టుకుని డొక్కల్లో ఉరప్పంజరం బయటికి వచ్చేటట్టుగా ఆ ఆవుని గట్టిగా లాక్కెళ్ళి మొత్తానికి ఓ గుంజకేసి దాన్ని కడుతుండేవాడు. పశువులుగా ఉన్నటువంటి మనుష్యుల యొక్క పాశములను విప్పగలిగినటువంటి పరమాత్మ గోపకాంతల యొక్క కోరిక తీర్చడానికి సాయంకాలం వేళ ఆవుల్ని తీసుకెళ్ళి స్తంభాలకేసి కడుతుండేవాడు. సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చం తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, అంతకి దిగొచ్చేసిన కృష్ణుడు, ఆయనకి నేను నిరంతరము నమస్కరించుచున్నాను అంటాడు లీలాశకుడు. కాబట్టి మరి ఆవులకి దూడలకి తెలిసో తెలియకో మా వెనక తిరుగుతాడు పరమాత్మ, మమ్మల్ని ముట్టుకుంటాడు, మమ్మల్ని కాపాడతాడు, గడ్డి పెట్టి మా ఒళ్ళు తోముతాడు, మా పాలు పితుకుతాడు, మా వెంట తిరుగుతాడు. అదృష్టమే అదృష్టమని అవి సంతోషపడిపోయాయి అంటే వాటికి తెలియాలా? తెలియక్కర్లేదు. భగవంతుడిని తెలియక్కర్లా, వాటిలో అటువంటి ఆనందము కలుగుతుందంతే. కాబట్టి క్రేళ్ళురికె మసలిలేగలు మల్లడిగొని రంకలిడియమద వృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళం. అవి షేరు పాలిచ్చేటటువంటి ఆవులు 2 షేర్ల పాలు విడిచిపెట్టడం మొదలెట్టాయి. ఎందుకని? పుట్టినవాడెవరు? మాధవు చూడన్. ఆయన మాధవుడు. మాధవుడు అంటే మా అంటే లక్ష్మి, ధవుడంటే భర్త. లక్ష్మికి భర్త అయిన వాడు అక్కడ పుట్టాడు. లక్ష్మికి భర్త అయిన వాడు అక్కడ పుడితే వాళ్ళకి ఐశ్వర్యం ఏమిటి? ఆవుల పాలు పెరుగు. మరి ఆ పాలు పెరుగు పెరగకపోతే లక్ష్మీనాథుడు పుట్టాడని గుర్తేమిటి ఇంకా? కాబట్టి ఆవులు షేరు పాలు ఇచ్చేవి 2 షేర్ల పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. నందుడు కొడుకు పుట్టాడన్న పరమ సంతోషంతో బ్రాహ్మణుల్ని పిలిచి జాతకర్మ చేయించి, ఈ పిల్లవాడు ఎలా ఉంటాడు, ఈ పిల్లవాడి జీవితం బాగుంటుందా, 10 మందికి పనికొస్తాడా అని కనుక్కున్నాడు. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీర వైరి జేతయునై దీర్ఘాయుష్మంతుడగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్. ఆ బ్రాహ్మణులందరూ కూడా ఈ పిల్లవాడు ఎందరో శత్రువుల్ని పరిమారుస్తాడు, లోకములో ధర్మాన్ని నిలబెట్టడానికి ఆలంబనమవుతాడు, మహానుభావుడు, సాక్షాత్ పరమాత్మ అని ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆనందిస్తే కొన్ని లక్షల పాడి ఆవుల్ని దానం చేశాడు. ఆ గోదానం అనేటటువంటిది, గోసేవ అనేటటువంటిది సామాన్యమైనటువంటి విశేషాలు కావు. అందుకే కొడుకు పుడితే గోదానం, స్నాతకం చేస్తే గోదానం, చిట్ట చివరికి వివాహం చేస్తున్నా గోదానం. ఆడపిల్లకి పెళ్లి చేస్తే గుమ్మడి పండు మీద గంధపు చెక్క ఎవరు పెట్టాలి అంటే, భగవన్ నువ్వు నాకు ఆడపిల్లని ఇచ్చావు కానీ దశదానాలు చెయ్యగలిగినటువంటి శక్తి నాకు లేదయా అన్నవాడు దశదానాలకి ప్రత్యామ్నాయంగా గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి దానం చెయ్యాలి తప్ప, భగవంతుడు ఐశ్వర్యం ఇస్తే కన్యాదానం చేసే ముందు దశదానములు చేసి కన్యాదానం చెయ్యాలి. ఆడపిల్ల కన్నా ముందు అత్తవారింటికి ఎవరు వెళ్ళాలంటే ఈ ఆవు వెళ్ళాలి. ఈ ఆవు వెళ్ళి అత్తవారింట్లో ఉంటుంది. ఆ గోవు పరదేవతా స్వరూపం. ఆ గోవు ఈ పిల్లని సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటుంది. ఆ గోసేవ చేత ఆడపిల్ల అల్లుడు కూడా తరిస్తారు. అందుకే వివాహంలో కూడా యథార్థానికి దశదానములు చెయ్యాలి. అందున గోదానము వంటి దానము లోకంలో ఇంకొకటి ఉండదు. అంత గొప్పది గోవు. కాబట్టి క్రేళ్ళురికె మసలిలే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులకు కొన్ని లక్షల గోవుల్ని దానం చేశాడు నందుడు. చాలా సంతోషించారు. వాళ్ళందరూ గోదానం పుచ్చుకొని ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయారు.
ఆ అక్కడ దుందుబులు మొరసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రిందుగ నీతించ భద్ర కాహళరవముల్. ఆ కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు నందుడు నందవ్రజానికి అధిపతి కనుక అక్కడ అందరూ ఎంత సంతోషాన్ని పొందారు అంటే బాకాలు ఊదారు. శుభం జరిగింది సుమా, ఇంట్లో పిల్లాడు పుట్టాడు అని చెప్పడానికి. దానితో పాటుగా వంది సూతుడు అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ ఏ పని చేస్తుంటారు అంటే, ఒక ఆయన వంశకీర్తిని పొగుడుతాడు, ఒక ఆయన ప్రభువుని స్తోత్రం చేస్తాడు. వంది మాగది అంటారు. వాళ్ళిద్దరూ ప్రతి ప్రభువుకి పక్కన ఉంటారు. వాళ్ళు ప్రభువు వస్తూ ఉంటే ఒక ఆయన ప్రభువు యొక్క వంశాన్ని పొగుడుతాడు, ఒక ఆయన ప్రభువు సాధించిన విజయాల్ని పొగుడుతాడు. అలా పొగడ్డానికి పెట్టుకుంటారు వాళ్ళిద్దరిని. అదేమిటండి, అది మంచి పనా? ఎందుకు అలా ఇద్దరికి ఉద్యోగం ఇచ్చి పొగిడించుకోవడం అని మీరు అనుకోవచ్చు. ప్రభువు తన వంశచరిత్ర ప్రతిరోజు వింటాడు. ఆ వంశచరిత్ర విన్నప్పుడు నా వంశంలో ఇంతటి మహాపురుషులు పుట్టారు, ధర్మం కోసం ఇంత నిలబడ్డారు, అటువంటి వంశంలో పుట్టినటువంటి నేను ధార్మికుడనై ప్రవర్తించాలని గుర్తుపెట్టుకుంటాడు. అందుకని వందిమాగదులు స్తోత్రం చేస్తారు. ప్రభువు తొందరపడి ప్రజలకి తీవ్రమైన శిక్షలు వెయ్యకుండా ఆయన ఎంతటి ధార్మికుడో, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో ప్రభువు యొక్క చరిత్రనంతటినీ కొంతమంది పాట పాడుతూ ఉంటారు. వాళ్ళని గాయకులు అంటారు. అక్కడ నందుడికి సంబంధించినటువంటి వందిమాగదులు ఆ నందుని యొక్క వంశాన్నంతటినీ పాటలుగా పాడుతున్నారు. అందులో ఇవాళ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. పరమ సంతోషాన్ని వాళ్ళందరూ పొంది ఉన్నారు. ఇందులో చమత్కారం ఏమిటంటే, కృష్ణుడు పుట్టినప్పుడు ఒక విశేషం ఏమిటి అంటే, ఆ కృష్ణుడికి స్నానం చేయించాలి. కృష్ణుడికి స్నానం చేయించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుచేత ఏదో బిడ్డని కన్న ప్రతి తల్లి పిల్లవాడికి స్నానం చేయించడం సాధ్యం కాదు. అది అమ్మమ్మకి మాత్రమే సంబంధించినటువంటి ఒక గొప్ప వరం. అప్పటికే అనుభవం పొంది ఉంటుంది కాబట్టి అమ్మమ్మ స్నానం చేయిస్తుంది. ఇంకా కొన్ని ఇళ్లలో అమ్మమ్మ కూడా స్నానం చేయించదు. దానికోసం ప్రత్యేకించి డబ్బు ఇచ్చి తీసుకొస్తారు. అలా స్నానం చేయించగలిగినటువంటి సమర్థత ఉన్న వాళ్ళని వాళ్ళు స్నానం చేసి ఉంటారని నమ్మకం ఏం ఉండదు. వాళ్ళ చీర మోకాళ్ళ పైకి పెట్టుకుని ఆ పిల్లవాడిని వాడి బుర్ర 2 తొడల మధ్యలోకి వచ్చేటట్టుగా పడుకోబెట్టి ఆ పసుపు తీసుకొచ్చి ఒళ్ళంతా నూనె రాసి పసుపు రాసి అప్పుడు నలుగు పెట్టి పిల్లవాడికి స్నానం చేయించేటప్పుడు లేపి పైన కూర్చోపెట్టుకొని ఆ తలకి అడ్డంగా ఇలా చేయి పెట్టి వాడు ఎక్కడ నీళ్లు పడిపోతే ఉక్కిరి బిక్కిరైపోతాడోనని ఇలా చేయి పెట్టి ఆ గంగాళంలో ఉన్న నీళ్ళోసారి చేయి పెట్టి చూసి పర్వాలేదు పిల్లవాడి వేడి తట్టుకుంటాడంటే పొయ్యమంటారు. ఆ నీళ్లు పొయ్యడం ఒక పెద్ద కళ. అవి చాలాసేపు పోస్తే పిల్లాడు ఉక్కిరి బిక్కిరైపోతాడు. ఆ నీళ్లు చక్కగా పొయ్యాలి. పోసిన తర్వాత స్నానం చేయించిన అమ్మమ్మో ఆ స్నానం చేయించిన స్త్రీయో ఆ చీర కొంగు చిన్న తిరి పెట్టి వాడి ముక్కులో పెడుతుంది. పెడితే వాడు హాక్షం తుమ్ముతాడు. ఆ 2 ముక్కులు తుడిచేసి ఆ చమాయింపు ఉంటే వాడికి పడిషం పడుతుందని అప్పుడు తీసుకొచ్చి పడుకోబెడతారు. ఆయన ఎవరు? సాక్షాత్ పరాత్పరుడు. ఆయన ఒంటి మీద చెయ్యి లక్ష్మీదేవి కూడా వేయదు. ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందకుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అంటారు వామన చరిత్రలో. లక్ష్మీదేవి అంతటిది ఆయన మీద చెయ్యి వెయ్యదు. అటువంటి భగవానుడు గోపాల బాలుడిగా పుడితే స్నానం చెయ్యనటువంటి ఒక స్త్రీ తీసుకొచ్చి ఆయన్ని తొడల మీద పడుకోబెట్టుకుని బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్షపలు పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాచల్లి దీవించి తొట్లను నిచి పాడిరయ్యు విదలెల్లా. అక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఆ పెద్ద ఆవిడ ఆ పిల్లవాడిని పడుకోబెట్టుకుని ఆయన వీపంతా పసుపు రాసేసి ఆయనకి నూనె రాసేసి ఆయన వీపంతా రుద్దేసి
చూడమ్మా, నీ పిల్లాడికి రోమకళ ఎక్కువ, ఎన్ని వెంట్రుకలో వీపు మీద, ఈ వెంట్రుకలు చిన్నప్పుడే పసుపు పెట్టి ఊడిపోవాలి, లేకపోతే పెద్దవాడు అయ్యాక భల్లూకంలా ఉంటాడు అని ఆ పసుపు నూనె బాగా చక్కగా ఆ ఒళ్ళంతా రాసి ఆయనకి స్నానం చేయిస్తోంది. స్నానం చేయిస్తుంటే పోతన గారు అన్నారు, పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి బాసిల్లెడు ఆ పలుతోయగాడు పల్లవ లలనాకరతో ఎంబులందు చెలగుచుతడియన్ అన్నారు. ఆయన ఎవరు అసలు? ఆయన మహాప్రళయం ఏర్పడినప్పుడు ఈ లోకాలనన్నింటినీ కూడా ప్రళయ జలముల యందు ముంచేస్తాడు. కటిక చీకటి ఏర్పడిపోతుంది, తానొక్కడు రావి ఆకు మీద పడుకుంటాడు. అలా పడుకోగలిగినటువంటి పరమాత్మ ఇవాళ ఎంత కిందకు వచ్చేసాడంటే, అసలు స్నానం కూడా చెయ్యనటువంటి ఒక స్త్రీ తన తొడల మీద ఆయన్ని పడుకోబెట్టుకుని ఆయనకి నూనె రాసి పసుపు రాసి ఆయనకి ఒళ్ళంతా స్నానం చేయించి కూర్చోబెట్టుకుని కాసి నీళ్లు తీసి ఆయన బుర్ర చుట్టూ తిప్పి శ్రీరామరక్ష 1000 ఆయుష్ 1000 ఐదోతనం, ఏదో నీ ఇంట పుట్టడు మనవల బుట్టి, 2 బుట్టల ముని మనవల బుట్టి, 3 బుట్టల ఇను మనవల బుట్టి, ఇంతమంది ఓ బంధువులతో నువ్వు తిరుగుతుంటే చూసి అప్పటికి కూడా నేను పళ్ళు ఊడిపోయి సంతోషిస్తాను రా అని ఓ నవ్వు నవ్వుతారు. అలా ఆయనకి ఆశీర్వచనం చేస్తోంది ఎవరు? బోరుకాడించి హరిరక్ష పొమ్మటంచు. పిల్లలకి శ్రీరామ రక్ష అంటాం, శ్రీహరి రక్ష అంటాం. ఆయన లోకములకు రక్షకుడు, ఆయనకి రక్ష పెట్టడం ఏమిటి? కానీ వాళ్ళకి తెలుసా పుట్టినవాడు కృష్ణుడని, పుట్టినవాడు పరాత్పరుడని? అది వాళ్ళు పొందినటువంటి మహద్భాగ్యం. వాళ్ళకి తెలియదు. కానీ ఆయనకి స్నానం చేయించి ఆయన చుట్టూ నీళ్లు తిప్పి బోరుకాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాతొట్ల నులిచి పాడిరై యువిదలెల్లా. వాళ్ళందరూ ఆయనతోటి చక్కగా ఆడుకుంటున్నారు. అలాగా ఆడుకుని ఆ జుట్టు ఉంటుంది కదూ, ఆ బుర్ర తొడవడం అదొక పెద్ద కళ. ఆయన తల మీద చెయ్యి పెట్టగలిగిన వాడు ప్రపంచంలో ఉంటాడా? అటువంటి వాడికో పలచటి బట్ట పట్టుకుని ఈ చెంపల దగ్గర నుంచి తుడిచేసి ఆ తలంతా తుడిచేసి అక్కడి నుంచి ఆయనకి సాంబ్రాణి వేసేసి ఆ జుట్టు అంతా ఆరిపోయిన తర్వాత చెవుల్లో తిరిపెట్టి ఆ చెవుల్లో ఉన్నటువంటి తడంతా తుడిచేసి అప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి ఓ బట్ట కట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టారట. లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో అంటాడు, ఏదైనా నీకే చెల్లిందయ్యా కృష్ణ, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ తం నామనాథమరవింద దళం యశోదా పాణిద్వయాంతర జలై సనపయాం బభూవా అన్నారు. ఆయన ఒకానొకప్పుడు యజ్ఞవరాహమూర్తిగా అవతారం తీసుకున్నాడు. యజ్ఞవరాహమూర్తిగా అవతారం తీసుకున్నప్పుడు మహాసముద్రంలోకి దిగాడు భూమిని పైకెత్తుదామని. సముద్రంలోకి దిగితే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆయన రోమ కూపాల్లోకి వెళ్ళిపోయాయి. సముద్రంలో నీళ్లు లేవు. ఆయన తలెత్తి ఇలా అన్నాడు, అంటే ఆ తల మీద రోమకూపాల్లో ఉన్న నీళ్లు పైకి చల్లాయి. చల్లితే ఏదో పొద్దున్న రుక్మిణీ కళ్యాణంలో స్వామివారి పాదాలు కడిగిన నీళ్లు అందరి మీద చల్లినట్టు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన మించి వస్తున్న నీళ్లు మా తల మీద పడాలని వెళ్ళి ఇలా ఒంగుని ఆయన ఒంటి మీద నీళ్లు బ్రహ్మాది దేవతలు మీద పోసుకున్నారు. ఒక సముద్రం ఆయన దిగితే సరిపోలేదు ఆయన రోమకూపాల్లోకి. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ. వరాహావతారం స్వీకరించినప్పుడు నీ యొక్క రోమకూపాలలోకి ఒక సముద్ర జలాలు సరిపోలేదు. తం నామనాథమరవింద దళం యశోదా పాణిద్వయాంతర జలై స్నపయాం బభూవా. అదే పరమాత్మ చిన్ని కృష్ణుడిగా వచ్చినప్పుడు యశోద తన కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఇలా నీళ్లు తీసి బొజ్జ మీద పోస్తూ ఉంటారు. బొజ్జ మీద పోసి ఆ కడుపు నొప్పి రాకుండా ఉండడానికి మెల్లగా నీళ్లు పొయ్యను ఓసారి ఒత్తనం చేస్తూ ఉంటారు. యశోద యొక్క దోషిడి నీళ్లు ఆయన ఒంటి మీదకి సరిపోయాయి. ఎప్పుడు? కృష్ణావతారంలో. అదే స్వామి వరాహమూర్తిగా ఉంటే సముద్రం నీళ్లు ఆయన రోమకూపాల్లోకి సరిపోలేదు. ఎంత దిగొచ్చావయ్యా కృష్ణావతారంలో, ఎంత అద్భుతమయ్యా స్వామి అంటాడు లీలాశకుడు. కాబట్టి
అటువంటి కృష్ణ పరమాత్మని వీళ్ళు తీసుకెళ్లి ఉయ్యాల్లో పడుకోబెట్టారు. పడుకోబెట్టి ఊయల ఊపుతున్నారు. జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్. పోతన గారికి సరస్వతీ కటాక్షం, రామచంద్రమూర్తి అనుగ్రహం అలా పడ్డాయి పద్యాలు ఆయనకి. మనం పిల్లల్ని పడుకోబెడితే జో 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 అంటాం. అందున పిల్లల్ని పడుకోబెట్టడంలో అనుభవం లేదు అని గుర్తు ఏంటంటే పిల్లల్ని తిరగేసి పడుకోబెట్టడం. పిల్లల్ని పడుకోబెట్టడంలో అనుభవం ఉంది అని గుర్తు ఏంటంటే బోర్లా వేసేసుకుని కాలు మోకాలు మీద పిల్లాడిని వేసుకుని ఆ మోకాలు ఇలా 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 ఊపుతూ వీపు మీద జో 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 అని కొట్టేస్తే వాడు అని పాట పాడుకుని వాడు నిద్రపోతాడు. అలా ఆయన్ని తీసుకొచ్చి మోకాల మీద పడుకోబెట్టి వీపు మీద కొట్టేస్తున్నారు. వీపు మీద కొట్టి జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్. సింహం వంటి నడుము ఉన్నవాడా, పల్లవమైనటువంటి చేతులున్నవాడా, జోజో కృష్ణ అంటూ ఆయనకి జో కొట్టారు. పడుకోడు. ఏమిట్రా, నేను ఒకానొకప్పుడు మందర పర్వతాన్ని వీపు మీద మోశాను క్షీరసాగర మథనంలో. దేవతలు దానవులు కలిపి ఆ మందర పర్వతాన్ని తిప్పారు. అప్పుడు కూడా నా వీపింత బాధపడలేదు. కానీ ఏమిటి కృష్ణావతారంలో ఈ గోపకాంతలు ఇలా కొట్టేస్తున్నారేంటి వీపు మీద అనుకున్నాడు. ఏమిటమ్మా యశోద, ఎంతకీ పడుకోడు నీ కొడుకు, ఎంతసేపని ఊపం కాలు నిప్పెడుతోందని మళ్ళీ ఇంకొక ఆవిడ వచ్చి ఆ వీపు మీద ఆ భుజం మీద పడేసుకొని ఇలా చేత్తో ఎత్తుకుని జో 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 అని కొడుతోంది. ఏది ఇంత ఆడించి ఇలా ఎత్తి చూడడానికి ఉండదు. ఇంకొకళ్ళని పిలుస్తారు. పిలిచి అని అడుగుతారు, పడుకున్నాడా వెనక నుంచి చూడమని. ఏం పడుకున్నాడు, పత్తికాయల్లా కళ్ళేసుకు చూస్తున్నాడు. నువ్వు జో జో అనడమే సరిపోయింది. అమ్మ నాయనో ఇదేం పిల్లాడమ్మా అన్నారు. ఉయ్యాల్లో పడుకోబెట్టారు, ఊపారు, ఇలా 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 గుంజారు. ఏం చేసినా పడుకోడు. వీపు మీద జో కొడుతూనే ఉన్నారు. ఆయనకి అర్థం కాలేదు ఇంత సర్వజ్ఞుడికి. ఎందుకురా ఇలా కొడతారు నన్ను వీళ్ళు, జో 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 అంటారేమిటి, ఏం చెయ్యాలి నేను అంటే నాకు అర్థం కావట్లేదని ఆలోచించాట. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. లోకములు నిదురపోవగత నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియనూరకుండే కను తెరవకయున్. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఓ పెద్ద అనారోగ్యం. రాత్రి అయ్యేటప్పటికి పడుకుంటారు వీళ్ళు. అప్పుడు నేను లోపలుండి అంతర్యామిగా ఉండి వీళ్ళని కాపాడుతూ ఉంటాను. వీళ్ళు పడుకుంటారు, నేను పడుకోను. నాకు నిద్ర లేదు. నేను ఎప్పుడూ కళ్ళు తెరిచే ఉంటాను, లోకాల్ని చూస్తూ ఉంటాను, కాపాడుతూ ఉంటాను. మీరు నన్ను మాట అడగచ్చు, మరి అదేమిటండి శయని ఏకాదశి అని ఉంది కదా, 6 నెలలు పడుకుంటాడు కదా ఆయన అని. ఆయన ఏం పడుకోడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. కళ్ళు మూసుకుని బాగా మన లోపలకి తాను లోపల నుండి చూస్తాడు వీడు ఎలా అనుష్ఠానం చేస్తున్నాడని. అందుకే దక్షిణాయనంలో పడుకుంటాడు. దక్షిణాయనం ఉపాసనా కాలం కాబట్టి కృష్ణ పరమాత్మ ఆలోచించాట, ఓహో ఈ లోకంలో ఉన్న వాళ్ళకు దిక్కుమాల అలవాటు ఉంది. వీళ్ళు మాట్లాడితే ఉపన్యాసంలో నిద్రపోతారు, రైల్లో నిద్రపోతారు, బస్సులో నిద్రపోతారు, ఇంట్లో నిద్రపోతారు, ఎప్పుడూ నిద్రే. నన్ను కూడా అలా పడుకోమని కొట్టేస్తున్నారు. కాబట్టి కాసేపు నేను నిద్రపోకపోయినా కళ్ళు మూసుకుని ఊరుకుంటే అమ్మయ్య పడుకున్నాడని నన్ను వదిలేస్తారని కన్ను తెరవకయున్. ఆయన కళ్ళు తెరవకుండా నిద్రపోయిన వాళ్ళ కాసేపు ఊరుకున్నట్టు. అమ్మయ్యా యశోదా నీ కొడుకు పడుకున్నాడమ్మా అని ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టేసి ఈ గోపకాంతలందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పండి, నేను మీకు భాగవతంలో దశమస్కంధం నుంచి కృష్ణ జననము, కృష్ణుడు పడుకోవడం, కృష్ణుడికి నీళ్లు పోయడం ఇది నేను చెప్తున్నప్పుడు ప్రత్యేకించి ఆడవాళ్ళందరికీ కూడా మీకు కృష్ణుడికి స్నానం చేయించిన అనుభూతి మీ మనసులో ఎక్కడో దర్శనం అవుతోందా లేదా? అదే కావాలి వ్యాసుల వారికి, అదే కావాలి పోతన గారికి. అలా లీలామాత్రంగా ఒక్కసారి దర్శనం చేసినంత మాత్రం చేత ఆయన పాద స్పర్శ మనసుకి తగిలితే కోట్ల జన్మలుగా చేసుకున్నటువంటి పాపములు విరిగిపోతాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత ధార్మికమైనటువంటి జీవితం వైపుకి మనసు మళ్ళుతుంది. అందుకొచ్చింది కృష్ణ భగవానుడి యొక్క అవతారంలో ఇన్ని లీలలు రావడానికి కారణం అది. కాబట్టి ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, కానీ ఎంత పాప నిన్న పుట్టాడు,
ఇవాళ పసిపిల్లవాడిగా కళ్ళు మూసుకుని ఆ ఉయ్యాల్లో పడుకున్నాడు. నేను మీతో మొన్న మనవి చేశాను, కంసుడు దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళి, ఏమిటి బావా పిల్లల్ని చంపేవాణ్ణి నేనా? కర్మ ఎవరు చేసుకున్న కర్మ ప్రకారం అలా జరుగుతుంది, భగవంతుడు వెనక నుండి నడిపిస్తున్నాడని మెట్టవేదాంతం చెప్పి దేవకీ వసుదేవుల్ని కారాగారం నుంచి విడుదల చేశాడు. విడుదల చేస్తే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. దుష్టబుద్ధి కలు ఎలాంటి వాళ్ళ చుట్టూ అలాంటి వాళ్ళు చేరుతారు. మరునాడు పొద్దున్న తన మంత్రులందరినీ పిలిచాడు. ఏరా, నిన్నటి రోజున ఆ యోగమాయని నేను చంపేద్దామనుకుని దేవకీదేవి దగ్గర నుంచి ఆడపిల్లని లాగి రాయి కేసి కొట్టాను. కొడితే ఆ పిల్ల రాయికి తగలడం మానేసి పైకి వెళ్ళిపోయి తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్న కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్నొంపితి విశిరో ఇది బీరమే. నిన్ను చంపెడి వీరుడొక్కడు నా సరసంజనించి వేరొక చోట సంస్కృతి పొందెడు వాడు దుర్మతి అని చెప్పింది. ఓరి పిచ్చాడా, ఇంతమంది పిల్లల్ని చంపావు, నువ్వొక్కడివి బ్రతికుండడానికి నీ పాపాలు మరీ మరీ పెంచుకుంటూ పోతున్నావు. ఇప్పటికైనా నీలో మార్పు రాలేదు, ఆడపిల్లను కూడా చంపాలనుకున్నావా? అసలు నిన్ను చంపేవాడెవరో వాడు పుట్టనే పుట్టాడు, వేరొక చోట పెరుగుతున్నాడు, వాడు నిన్ను చంపే తీరుతాడని చెప్పి వెళ్ళిపోయింది ఆ తల్లి. ఇప్పుడు వాడు మంత్రులతో సమావేశమయ్యాడు. ఎక్కడో ఉన్నట్ట, పుట్టేట, రాత్రికి రాత్రి ఎక్కడికో మార్చేశారు. ఇప్పుడు ఆ పిల్లవాడిని ఎలా పట్టుకోవడం, ఆ పిల్లవాడిని ఎలా చంపడం? మీరు ఒక్కటి గమనించాలి, భాగవతంలో నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతావని చెప్పి శృంగి శాపం ఇచ్చాడు పరీక్షిత్తుకి. ఇస్తే 7 రోజులు నేను ఏది వింటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదో అది వింటానన్నాడు పరీక్షిత్. భాగవతం వచ్చింది. నువ్వు అష్టమగర్భం చేతిలో చచ్చిపోతావన్నారు. అష్టమగర్భం చేతిలో చచ్చిపోతానన్నాడు కాబట్టి అప్పటి నుంచి ఎంతమందిని చంపుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎంతమందిని చంపుకుంటూ వస్తే తన మృత్యువు పోతుందా? అది పరమ సత్యం. మర్త్యలోకంలో పుట్టినటువంటి వాడు శరీరం పోతుంది, ఏదో ఒకనాడు పడిపోతుంది శరీరం ఉండగా దాన్ని ఉపకరణంగా చేసుకుని మంచి పనులు చేసిన వాడెవడో వాడు తరిస్తాడు తప్ప శరీరం పడిపోతుందని బెంగ పెట్టుకు దాన్ని పట్టు కూర్చుంటే అది ఉండిపోతుందా? అది పడిపోవలసిన సమయం వచ్చినప్పుడు అది ఎలాగో పడిపోతుంది. ఉన్నప్పుడు ఉపయోగించుకున్నవాడెవడో వాడు ధన్యుడు. కాబట్టి కంసుడు ఆయన యొక్క పగకి, ఆయన ప్రతీకారానికి, ఆయన హింసకి హద్దు లేదు. ఇప్పుడు మంత్రులందరూ కూర్చున్నారు. అందులో పూతన అని ఒక రాక్షసి. వీళ్ళందరూ భయంకరమైన రాక్షసులు. ఆ పూతన లేచింది, నిన్ననే పుట్టాడు కాబట్టి ఎక్కడో ఇంకా పళ్ళొచ్చినటువంటి పిల్లవాడిగా కాకుండా ఉంటాడు. పళ్ళొచ్చి ఉండవు, ఊయలలో పడుకొని ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు ఆ పిల్లాడు. కాబట్టి ఒక పని చేస్తాను, పళ్ళు రాని పిల్లలు, చంటి పిల్లలు, శిశువులు ఎక్కడెక్కడున్నారో వెతికి రాజ్యంలో ఎక్కడ అటువంటి పిల్లలున్నా చంపేస్తాను. ఎలా చంపేస్తావు? నాకు కామరూపిణి, నేను కోరుకున్న రూపాన్ని పొందుతాను. 2, నాకు ఒక గొప్ప శక్తి ఉంది, నా స్తనముల యందు విషాన్ని పెట్టుకుంటాను. పిల్లలు తెలియక నా స్తన్యాన్ని చప్పరించారా వెంటనే మరణిస్తారు. కాబట్టి పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తూ ఉంటారు. అంటే మిగిలిన వాళ్ళు లేచి అన్నారు, విష్ణువు ఎక్కడో ఉన్నాడు, ఉండి నిన్ను సంహరించడానికి ప్రయత్నిస్తున్నాడు. విష్ణువుకి అందరిలా ఒక్క శరీరం కాదు, గోవులు, వేదం, బ్రాహ్మణులు, యజ్ఞం, యాగం, ధర్మం, దానం, శాంతి, ఇవన్నీ ఆయన స్థానాలు. కాబట్టి ఎక్కడెక్కడ ఇలాంటివి ఉన్నాయో అక్కడక్కడ అవన్నీ చంపేస్తాం. గోవు కనపడితే చంపేస్తాం, ఋషులు కనపడితే చంపేస్తాం, భక్తులు కనపడితే చంపేస్తాం, వేదాలు కనపడితే చింపేస్తాం, యజ్ఞం కనపడితే తిరగదోసేస్తాం. కాబట్టి ఇలా చేసేస్తాం. పూతనేమో పిల్లల్ని చంపేస్తుంది, ఎక్కడుంటే మాత్రమే విష్ణువు సరిపోతాడు. విష్ణువుని చంపడం వీడి తరమా? అది విర్యాలోచన. అంటే రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను శరీరంతో ఉండిపోవాలని కోరుకోవడం, అదే రాక్షసత్వం. ఎక్కడైనా సరే శరీరం ఉంటుందా, ఒకనాడు వెళ్ళిపోతుంది కదా అని ఆలోచించేవాడు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పాపకర్మ చేయడానికి భయపడతాడు. ఎందుకంటే ఈ శరీరం పడిపోతుంది,
జీవుడు జవాబు చెప్పుకోవాలి. ఎందుకు చేశావు ఈ పని అడిగితే పరమేశ్వరుడు నీకు మనుష్య శరీరం ఇచ్చానుగా, ఒకరికి ఉపకారం చేయకపోగా ఎందుకు చేశావు నువ్వు ఈ పాపపు పని అని అడిగితే నేనేం చెప్పాలి? ఉండిపోతానా ఈ శరీరంతో? ఇంకో 15 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను, పడిపోతుందిగా శరీరం. ఎన్నాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే నా పిల్లలు పుట్టినప్పటికీ ఇప్పటికీ వాడికి 25 ఏళ్ళు వచ్చి పెళ్లి చేశాను మొన్న. అంటే నా కొడుకు పుట్టి పెళ్లి చేసినంత కాలం 25 ఏళ్ళు తిరిగిపోయింది. ఇంకో 15 ఏళ్ళు ఎంతలో తిరిగిపోతుంది. తిరిగిపోయిన తర్వాత నేను ఈశ్వరుడికి జవాబుదారీ కదా, నేను ఎందుకు చెయ్యాలి ఈ పని? వద్దులే, మళ్ళీ ఆయనకి చెప్పుకోవడం కష్టం. నిజమే ఈశ్వర తప్పు చేశానని చెప్పాలి. వద్దు, చెయ్యొద్దంటాడు. మృత్యువును అంగీకరించినటువంటి వాడు తప్పు చెయ్యడు. మృత్యువును అంగీకరించని వాడు రాక్షసుడవుతాడు. నేను బతికుండాలి, అందరూ చచ్చిపోవాలి. అదే రాక్షసత్వం అంటే. అందుకే వెదకి వెదకి దైత్యవీరులు సాధుజనుల హింసింపంగా వారి యశము, ధనము, ధర్మంబు, ఆయువు, కీర్తియు ఆర్యహింస చేత ననుగు కాదే. మహాత్ములు పెద్దలైనటువంటి వాళ్ళ జోలికెళ్ళి గోవుల్ని బాధ పెట్టడం, ధర్మాత్ముల్ని బాధ పెట్టడం, భక్తులైన వాళ్ళని బాధ పెట్టడం లాంటి పనులు చేస్తే ఏకకాలమునందు ఇవన్నీ పోతాయి. కీర్తి పోతుంది, ఆయుర్దాయం పోతుంది, ఉన్నతలోక వాసం పోతుంది, ధనం పోతుంది, అన్నీ పోతాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? వెళ్ళి మీరు ఋషుల్ని, గోవుల్ని, యజ్ఞాల్ని, యాగాల్ని భంజించండి. కొంతమందిని పంపాడు. నిన్నటికి నిన్న దేవకీ వసుదేవుల కాళ్ళ మీద పడ్డాడు. ఇవాళ అందరినీ పంపాడు. పూతనని పిలిచాడు. ఓ పూతన, నువ్వు బయలుదేరి పళ్ళు రాని పిల్లలందరినీ సంహరించు. ఇప్పుడు ఆ పూతన ఆకాశంలో వెడుతూ చూస్తుంది. ఏ ఇంట పసిపిల్లవాడి ఏడుపు వినపడుతోందని. పిల్లవాడి ఏడుపు వినపడిందంటే కిందకి దిగి వస్తుంది. వచ్చి అకస్మాత్తుగా ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని తన స్తన్యం ఇస్తుంది. పిల్లవాడు తెలియక కానీ ఆ పూతనా స్తన్యాన్ని నోట్లోకి తీసుకున్నాడా చచ్చిపోతాడు వెంటనే. అలా కొన్ని వేల మంది పిల్లల్ని చంపేసి నందవ్రజం మీదకి వచ్చింది. నందవ్రజం మీదకి వచ్చేటప్పటికి నందుడి ఇంట్లో చిన్ని కృష్ణుడి యొక్క ఏడుపు వినపడింది. ఓ, ఇక్కడ ఓ పిల్లవాడు ఉన్నాడు, వీడికి పడలేదు కాబట్టి వీడిని చంపేయాలనుకుంది. ఆమె కామరూపి, కోరుకున్నటువంటి రూపాన్ని పొందేస్తుంది. వెంటనే లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి రూపాన్ని ధరించింది. పాపం ఈ గోపాల బాలురు అమాయకులు. మీరు పల్లెటూళ్ళల్లో ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. చిన్న చిన్న పల్లె పట్లకి వెడితే వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే ఎవరి కోసం బాబాయ్ అని ఎంతో ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళందరూ బయటికి వచ్చి చూసి అనుకుంటున్నారు, ఇదేమిటి మన నందవ్రజంలో ఇలాంటి గోపకాంతను మనం ఎప్పుడూ చూడలేదే, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది అని సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయికనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకుండింబకున్నన్నారు పోతన గారు. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవిలా తయారైపోయింది. సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు. లక్ష్మీదేవి మమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి నడిచి వస్తోందిలా ఉందని వీళ్ళందరూ కూడా గోపబాలురు, గోపకాంతలు నోళ్లు తెరిచిపెట్టి ఆశ్చర్యంగా అలా చూస్తున్నారు. చూస్తుండగా ఆమె గబగబ గబగబా నందుడి ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ పడుకుని ఉన్నాడు ఊయలలో కృష్ణ పరమాత్మ. బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకుండింబకున్. ఆయన బూది కప్పిన నిప్పులా ఉన్నాడు. పైకి చూడ్డానికి పసిపిల్లవాళ్ళ ఉన్నాడు, కానీ ముట్టుకుంటే కాల్చేస్తాడు. ఎందుకని? పసిపిల్లవాడిగా ఉన్నా ఆయన భగవత్తత్వం ఎక్కడికి పోతుంది? వచ్చింది ఎవరు, ఎందుకు వచ్చింది, ఏ కారణానికి వచ్చింది, ఈమెని సంహరించాలని ఆయనకి తెలియదు. తెలియక పసిపిల్లవాడు నేను చంపవచ్చు అనుకుని ఆ పూతన ఆ నందుడి ఇంట్లోకి వెళ్ళింది. పోతన గారు ఒక అద్భుతమైన మాట వేశారు. దుర్జనమధ ప్రారంభకున్ డింబకున్ అన్నారు. డింబకుడు అంటే పసిపిల్లాడు.
దుర్జనవధ ప్రారంభకున్, దుష్టులైన రాక్షసుల్ని చంపడంలో బోణీ కొట్టడం మొదలు పెడుతున్నాడు అన్నారు. దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్. ఆయన ఎలా ఉన్నాడు? ఉయ్యాల్లో పడుకున్నటువంటి పిల్లవాడు ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమోని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్. పిల్లలు గుర్రు పెడుతుంటారు, చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదో పెద్దవాళ్ళు పెట్టిన గుర్రులో ఉండదు, అది గువక్ 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 అన్నట్టుగా వస్తుంది శబ్దం. అలా గుర్రు పెట్టి పడుకున్నాడు. ఆయన ఎలా ఉన్నట్ట? ఆ లోకేశ్వరుడు ఆ చరాచర విభుండాబాల గోపాలుడు, ఆయన సర్వలోకేశ్వరుడు, చరాచరాత్మకమైన ప్రపంచమునకంతటికి భర్త. ఆయనకి తెలీదు వచ్చినది ఎవరో? చరాచరాత్మక విభుండాబాల గోపాలుడు, ఆ బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని బొచ్చుట మదించింతించి లోనవ్వుచున్. ఈమె బాలింతరాల్లా స్తన్యాల్లో విషం పెట్టుకుని నన్ను చంపడానికి వస్తోందనుకున్నాడు. తనలో తాను నవ్వుకున్నాడు. పిల్లలు పడుకుని నిద్దట్లోనే ఓ నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతారో ఎవరికీ అర్థం కాదు. అలా బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించిలో నవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణి. తన కాలు తన చెయ్య తానే కదుపుకోలేనటువంటి అర్భకుళ్ళ. ఏదో ఆ పడుకున్నప్పుడు ఆ చెయ్యి తీసి ఏ చెవి దగ్గరికో పట్టుకెళ్ళాలనుకోండి, ఏ చెవిలోకో చేమెడుతోందనుకోండి, పిల్లలు ఆ చేతి వేలు చెవిలో పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ చేతిని అలా కదపగలిగినటువంటి శక్తి ఉండదు. అందుకని కాలంగేల గదల్పరాని కరణిన్, తన కాలు తన చెయ్యే తాను కదపలేని వాళ్ళ కన్మోడ్చి గుర్పెట్టుచు, ఏమీ తెలియని వాళ్ళ కళ్ళు మూసుకుని గుర్రు పెడుతూ పడుకున్నాడు. వచ్చింది రోయ్ అని చూశాడు. ఆవిడ గబగబా వచ్చింది లోపలికి. ఉయ్యాల్లో ఉన్న పిల్లాడిని చూసింది. నాచనుపాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలిన దళాక్ష అంది. ఇంతమంది పిల్లల్ని చంపేసింది కానీ భగవత్తత్వం భగవత్తత్వమే. భగవంతుడంటేనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆయన పరమసుందరాకారుడు. ఆ కృష్ణ పరమాత్మని చూసింది. చూసి, ఎంత అందంగా ఉన్నావురా పిల్లాడా, ఇంత అందమైన పిల్లాడివి కాబట్టే నేను అంత అందమైన వేషం కట్టొచ్చాను. నీ అందం నా అందం బయటపడాలంటే ఏది, ఒక్కసారి గుటుక్కుమని తాగు ఒక్క కుక్క పాలు, నీ అందం బయటపడుతుంది. ఇంత అందంగా ఉన్నావే, అలాంటి వాడివి నోటి వెంట ముక్కు వెంట చెవులు వెంట నెత్తురు కారి చచ్చిపోతావు. ఏది, కొద్దిగా పాలు తాగు అని. నాచను బాలొక గుక్కెడు ఓ చిన్ని కుమారత్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష. నేను ఇంత అందమైన వేషం కట్టినందుకు నా వేషానికి సార్థక్యం. ఏది తాగు అని ఆ పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని ఏదో ఆ కంచుకాన్ని తప్పించి స్తన్యాన్ని నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంతలో యశోద అక్కడ ఉన్న రోహిణి చూశారు. పరుగు పరుగున వస్తున్నారు. అదేంటమ్మా మా పిల్లవాడు అలా ఏం పరాయి వాళ్ళ పాలు తాగడం, నువ్వు పాలిస్తున్నావు ఏమిటి, తల్లి నేనుండగా నువ్వు అలా ఇవ్వకూడదని పరిగెత్తుకొస్తోంది పాపం యశోద. కానీ ఆవిడ ఎలాగైనా తన స్తన్యాన్ని ఆ పిల్లవాడి నోట్లో పెట్టాలని ప్రయత్నిస్తోంది. చిన్ని కృష్ణుడు మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచుకి దిశి నీల్గి ఆవులించుచు చేతుల అకసంబున జాచి ఒదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేళ కబళించి పీడించి గొక్కకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావెనదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుడ క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. పోతన గారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ చంటి పిల్లాడు నిద్ర లేవడం వెళ్ళేదో అమ్మ, వాడు నిద్ర లేచి పాలు తాగడం వేరు. అమ్మాయి ఎక్కడికో కాసేపు దుకాణానికి వెళ్ళాలనుకోండి, కాస్త పాలు పట్టేసి వీడిని తీసుకెళ్ళిపోదామని చెప్పి గబగబా నిద్రపోతున్న పిల్లాడికి పాలు ఇద్దామని మూతి దగ్గర తిత్తో ఏదో ఇలా కదిపింది అనుకోండి, లేకపోతే స్తన్యం ఇచ్చింది అనుకోండి, వాడేమంత గబుక్కుని తాగడం.
మేల్కొన్న తెరకొన్న మెల్లన కన్ను విచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి మెల్లగా ఏదో నిద్ర లేవలేక లేచిన వాళ్ళ కష్టపడి ఇలా కనురెప్పలు పైకెత్తి చూసి మళ్ళీ కనురెప్ప ఇలా మూతపడిపోయి ఒళ్ళంతా గట్టిగా విరుచుకుని ఆ చిన్ని బొజ్జ ఇలా పైకొచ్చి కిందకెళ్ళిపోయేటట్టుగా చేసి ఆవలించుచు చేతుల అకసంబున చాచి ఓ చిన్ని ఆవలింతో ఆవలించి 2 చేతులు ఇలా పైకెత్తి ఏదో పెద్ద కష్టపడిపోయిన వాళ్ళగా ఆవులించుచు చేతుల అకసంబున చాచి ఒదిగిలియా కొన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి పూల పొట్లంలా చిన్ని పెసరకాయలు లాంటి వేళ్లతో ఉన్నటువంటి ఇంత చెయ్యి ఆ స్తనం మీద వేసి ఆ నోట్లో పెట్టినటువంటి అమ్మ స్తన్యాన్ని ఏదో ఆ తాగేటప్పుడు పసిపిల్లలకి ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు తాగుతున్నప్పుడు 1-2 గుక్కల గుటుకు మనొచ్చు. ఆ మొట్టమొదట్లో పాలు తాగుతున్నప్పుడు ఆ గుటుక్కుమని చప్పుడు కూడా వస్తుంది. ఏదో మామూలుగా పెద్దవాళ్ళు తాగినట్టు ఉండదు, అని గుటక్కమన్న చప్పుడు వస్తుంది. కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు కూడా 2 తలగడాలు వేసి వాడిని పడుకోబెట్టి పాల సీసా నోట్లో పెట్టారనుకోండి, వాడు వెంటనే తాగడం. అది ఇలా నోట్లో పెట్టుకుని ఒకసారి ఇలా తిప్పి తల ఇలా తిప్పి ఆ తిత్తి అటు ఇటు వెళ్ళిపోతుంటే అమ్మవాడి బుర్ర పట్టుకుని ముందు పాలు తాగరా చూసావులే ఇల్లు అని ఒకసారి నోట్లో పెడితే అప్పుడు గుటుక్కుమని చప్పుడు చేస్తూ కళ్ళు తిప్పుకుంటూ తాగుతారు పిల్లలు. పాలు తాగడం అంత అందంగా ఉంటుంది. కాబట్టి గుట్టుకు మనుచు 1-2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్లా. గుటుక్కుమంటూ ఆవిడ పాలు తాగినట్టుగా ఆవిడ స్తన్యంలోని పాలని విషాన్ని ఆవిడ ప్రాణాలని కూడా లాగేశాడు. 1-2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్లా. ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటిని లాగేశాడు. త్రావె నదియును గుండెలు తల్లడిల్లా, ప్రాణాలు పోతుంటే దాని గుండెలు తల్లడిల్లిపోయి చన్ను విడువము చాలు నన్నుచు. అయ్య బాబోయ్, ఎంతోమంది పిల్లల్ని చూశాను కానీ ఇదేం పిల్లాడివిరా నాయన, అందరినీ నే చంపితే నువ్వు నన్ను చంపేటట్టున్నావు, వదిలేయి అంటోంది ఆవిడ. పట్టి విడువరాదు నా చేయి. పట్టుకుంటే ఆయన వదిలిపెడతాడా? 2 గుక్కల్లో తాగేశాడు. తాగేసేటప్పటికీ చనిపోయే ముందు నిజస్వరూపం వచ్చేస్తుంది రాక్షసులకి. కాబట్టి దారుణ లంగల దంతదండంబులు నగగహ్వరము బోలు నాసికయును గండశైలాకృతి కలకు చెయుగమును విరిసి తూలెడు పల్ల వెంట్రుకలును చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు జాగుకట్టల బోలు చరణోరుహస్తంబు వంకిన చెరువుతో నెనయు కడుపు కలికి షట్కోశ దీర్ఘమైక దిశి చూడ భయతమగుదాని కళేబరము చూచి గోపీజనంబులు గుమికూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి. ఆవిడ నిజస్వరూపం వచ్చి పడిపోయింది. దారుణలాంగల దంతదండంబులు, నాగేటి చాలంటారు. నాగలికి భూమిలోకి వెళ్ళిపోయేటటువంటి పెద్ద చాలు ఉంటుంది, అదే భూమిలో మట్టి గడ్డల్ని పెల్లగిస్తుంది. ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో దాని కోరలు అలా ఉన్నాయి. కాబట్టి దారుణలంగల దంతదండంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును. పర్వతంలో ఉన్నటువంటి గుహలు ఎలా ఉంటాయో ఆవిడ ముక్కులుకున్నటువంటి కన్నాలు అలా ఉన్నాయి. నగగహ్వరము బోవులు నాసికయ్యును గండశైలాకృతి కలకు చెయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలును. గండశైలాకృతి అంటే పెద్ద బండ రాయి ఎలా ఉంటుందో ఆమె యొక్క స్తనములు అలా ఉన్నాయి. గండశైలాకృతి కలకు చెయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలను, పెద్ద పెద్ద పొదలు ఎలా ఉంటాయో చల్లుకుపోయినటువంటి ఆవిడ జుట్టు అలా ఉంది. చీకటి నూతుల జనయు నేత్రంబులు, చీకటి నూతులు అని ఉంటాయి లోకంలో, వాటిలో నీళ్లుంటాయి కానీ ఇలా చూస్తే ఆ నీళ్ళు ఏం కనపడవు. ఆ బకెట్ అలా వదులుకుంటూ వెళ్ళిపోవడమే తాడట్టుగా. ఆఖరికి పైన ఇంత తాడు కట్ట ఉంటుంది, ఆ కట్టంతా అయిపోతుంది. చాద లోపలికి వెళ్ళిందని గుర్తు. ఒకసారి ఇలా ఆడిస్తారు, ఆడిస్తే బహుశా నీళ్ళు ఎక్కాయని గుర్తు. చప్పుడు కూడా ఏం వినపడదు. మళ్ళీ ఇంత తాడు లాగుతారు, లాగితే అప్పుడు బయటికి వచ్చినటువంటి ఆ బొక్కెన్లో కాసి నీళ్లు కనపడతాయి. చీకటి నూతులు అంటారు, అవి కనపడవు ఆ నూతులు. నేను నా పెళ్ళైన కొత్తల్లో నా భార్య పెద్దాపురంలో ఉంటే ఆ పెద్దాపురంలో కాపురం ఉన్న కొన్నాళ్ళు అక్కడ ఉండేది చీకటి నుయ్యి, పంపు వచ్చేది కాదు. ఆ తాడు లాగలేక
స్నానానికి ఒక్క బకెట్ నీళ్లు తోడుకోవాలంటే బకెట్కి తాడు పట్టుకుని బకెట్ వెళ్ళిపోయేంత వరకు తాడు వదిలేసి గానుగెద్దుని పిలిచినట్టు నన్ను పిలిచి, అంటే పాపం మంచిది సుమండి మామూలుగా అంటున్నాను, పిలిచి అయ్యా మీరు ఈ తాడు పట్టుకుని వెళ్ళిపోండి అనేది. గిలక మీద ఆ తాడు ఇలా పట్టుకుని నేను ప్రయాణం చేసి అలా తోటలో ముందుకు పోయేవాడిని. పోయిన తర్వాత ఆగండి అంటే అప్పుడు గిలక దగ్గరికి బకెట్ వచ్చేది. అప్పుడు అందులో నీళ్లు తీసి ఓ బకెట్టు పోసుకుంటే అప్పుడు స్నానం చేసేవాళ్ళం. చీకటి నూతుల జనయునేత్రంబులు, వాటిని చీకటి నూతులు అంటారు. చీకటి నూతులు ఎలా ఉంటాయో పూతన యొక్క కళ్ళు అలా ఉన్నాయి. చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు, ఏదో పెద్ద దిబ్బలా ఉంది ఆవిడ యొక్క పిరుదు. అలా అంకిన చెరువుతో నెనయు కడుపు, ఓ చెరువు ఎండిపోతే ఎలా ఉంటుందో ఆవిడ కడుపు అలా ఉంది. అంకిన చెరువుతో నెనయు కడుపు కలిగి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడా. షట్క్రోశములంటే 13 కిలోమీటర్ల దూరం, 13 కిలోమీటర్ల దూరం పడిపోయింది ఆవిడ యొక్క శరీరం. షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోపగోపీ జనంబులు గుమికూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి. ఆ గోపకాంతలు ఆ గోపాల బాలురు చుట్టూ చేరి మనసులో బెగిడిపోతున్నారు. అయ్య బాబోయ్ ఏమిటి పూతనేమిటి, ఈ శరీరం ఏమిటి, ఈ రాక్షస ఏమిటి, ఏదో లక్ష్మీదేవిలా వేషం కట్టొచ్చింది అని. పాపం ఆ యశోద, ఆ రోహిణి, ఆ గోపకాంతలు, అంత పెద్ద శరీరం, చిన్ని కృష్ణుడు నిన్న కాక మొన్న పుట్టాడు, ఈ పిల్లాడు ఎక్కడ పడిపోయాడో ఏమైపోయాడో అని బెంగ పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఆ పిల్లాడిని ఎతుకుతున్నారు. నేలంగూలిన మీటి పెన్నురముపై నిర్భీతి క్రీడించవో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచం గోలాంగూలము తిప్పి గోరదములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ పిల్లవాడిని ఆఖరికి ఆ శరీరం మీద పరిగెత్తారు. ఎక్కడో చోట చక్కగా పడుకుని ఆడుకుంటున్నాడు. అయ్య పిల్లాడా, ఇంత పెద్ద శరీరం మీద ఇలా పడున్నావా అని ఆ పిల్లాడిని తీసుకుని భుజం మీద వేసుకుని ఆ గోశాల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఆ గోవు యొక్క తోక ఒక చేత్తో పట్టుకుని ఆ పిల్లాడి చుట్టూ ఆ తోక తిప్పి పిల్లలకి పట్టుకున్నటువంటి జడుపు దుష్టగ్రహాలు విడిచిపెట్టేస్తాయి ఆవు తోక తిప్పితే పిల్లలకి. కాబట్టి గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి, అంటే గోశాలలో ఉన్నటువంటి ధూళి కాస్త గోధూళి తీసి ఆ పిల్లాడి మీద చల్లి, ఆ గోమూత్రమును చల్లి, ఆ గోవు యొక్క మూత్రాన్ని ఆయన ఒంటి మీద చల్లి గోమయం బలదిరా, ఆ ఆవు పేడ తీసి ఆ పిల్లవాడి ఒంటి మీద, ఆ చిన్ని భుజాల మీద, చిన్ని చేతుల మీద, కాళ్ళ మీద, తొడల మీద, మోకాళ్ళ మీద, పాదాల మీద, శిరస్సు మీద, కన్నుల మీద పెట్టి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రక్ష పెట్టారు. దేంతో? ఆయన నామాలతోటి. ఆ 12 నామంబులన్ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన ఇలాంటి నామాలతో ఆయనకి రక్ష పెట్టారు. ఎవరు ఆ 12 నామాలు ఉన్నవాడు? ఆయనే. వాళ్ళకి తెలుసా? తెలియదు. అది వాళ్ళు చేసుకున్న అదృష్టం. కాబట్టి ఇప్పుడు ఆ పూతనా సంహారం అయిపోయింది. ఆ పిల్లవాడికి ఆ గోలాంగూలము తిప్పి గోమూత్రమును చల్లి గోరజము చల్లి ఆ పిల్లవాడికి దిష్టి తీశారు, రక్ష కట్టారు, తీసుకెళ్లారు, పడుకోబెట్టారు. నందుడు మధురానగరంలో ఉన్నటువంటి కంసుడికి కప్పం కట్టి వసుదేవుడితో కలిసి కొంతసేపు మాట్లాడి ఇద్దరు మిత్రులు తిరిగి వచ్చేస్తున్నాడు. వసుదేవుడు చెప్పాడు, నందవ్రజంలో ఉత్పాతాలు వస్తాయి, తొందరగా వెళ్ళమన్నాడు. గబగబా తిరిగి వస్తున్నాడు. వస్తూ ఉంటే చూశాడు, దారికి అడ్డంగా 13 కిలోమీటర్ల మేర పడిపోయింది శరీరం. అయ్య బాబోయ్ ఎంత పెద్ద శరీరం పడిపోయిందోనని గొడ్డళ్ళు తీసుకొచ్చి రంపాలు తీసుకొచ్చి ఆ శరీరాన్ని ముక్కలుగా కోసేశారు. కోసేసి పూతనా శరీరాన్నంతటినీ ఓ కుప్పగా వేసి దాని మీద ఎండు కర్రలు పేర్చి ఇంధనం వేసి దహన సంస్కారం చేశారు. అది కాలిపోతుందని. చిత్రం ఏమిటంటే ఆ పూతనా శరీరం కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది, రాక్షసి కదానని వీళ్ళు ఉత్తరీయం ముక్కుకు అడ్డం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. రగిలి పొగులు మగవదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరీణ్య. ఆవిడ శరీరం కాలిపోతుంటే అగరవత్తులు వెలుగుతున్న వాసనలు వస్తున్నాయి, సువాసనలు. ఎందుచేత?
ఆవిడ శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషములను కూడా సాక్షాత్ పరిపూర్ణ అవతారమైనటువంటి పరబ్రహ్మము కృష్ణ పరమాత్మ 2 గుక్కల రూపంలో తాగేశాడు. ఆయన తాగిన కారణం చేత ఆమె పూతన పాపము లేనిదైపోయింది. ఆమె పాపము లేనిదై మోక్షస్థితిని పొందింది. పోతన గారు అన్నారు, ఇంత చిన్న పిల్లవాడు కదా, ఈ పిల్లవాడు అంత పెద్ద రాక్షసిని ఎలా చంపాడు అని అనుకుంటున్నారా? విషధరరిపు గమనునికిని విషగళసకు నునికి విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. ఆయన ఎవరు? ఆ కృష్ణ పరమాత్మ. విషధరరిపు గమనునికిని, విషమును ధరించినటువంటివి పాములు. ఆ పాములకు రిపు అంటే శత్రువు, పాములకు శత్రువు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి మీద ఎగిరి వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువుకి విషధరరిపు గమనునికి విషగళసకునునికి కంఠంలో విషం ఉంచుకున్నటువంటి వాడు పరమశివుడు. ఆ పరమశివుడికి చెలికాడు, మంచి స్నేహితుడు శ్రీ మహావిష్ణువు. వాళ్ళిద్దరి మధ్య భేదమేమి ఉండదు. ఆయన ఎందుకు పెట్టుకున్నాడు కంఠంలో విషం? ఆయనకేం సరదా కాదు. పూతన స్తన్యంలో విషం పెట్టుకున్నట్టు పరమశివుడేం గళంలో విషం పెట్టుకుని ఉత్తినే కూర్చోడు. ఆయన ఎందుకు విషం పెట్టుకున్నాడు అంటే, క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి హాలాహల జ్వాలల చేత లోకాలన్నీ తగలబడిపోతాయని రక్షించడానికి ఆయన ఆ రోజున దేవతలు ప్రార్థన చేస్తే తన చుట్టూ సొరసంగములు జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు పొమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున మహావిషమునాహారించే హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషము ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచో. లోకాలన్నింటినీ కాల్చినటువంటి హాలాహలానికి ఎదురెళ్ళి ఆ హాలాహలాన్ని తీసుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగితే కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయని, వదిలేస్తే పైలోకాలు కాలిపోతాయని, ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి చటుల విషాగ్నిన్ కుదురు కొనెకంఠ పిలమున పదిరంబుగ నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. పరమశివుడు కంఠంలో హాలాహలాన్ని ధరించి లోకములకు ఉపకరించేవాణ్ణి అని చెప్పడానికి తెల్లటివాడు నల్లటి మచ్చ పొందాడు. మహాత్ములకు మచ్చ వచ్చినా లోకానికి ఉపకారం చేయడానికి అనడానికి గుర్తు పరమశివుడు. కాబట్టి కంఠంలో విషం ఉన్నటువంటి పరమశివుడు ఆయనకి చిలికాడు. విషధరరిపు గమనునికి విషగళసకొనునికి విమల విషశయనునికి, విమలమైనటువంటి అంటే మాలిన్యము లేనటువంటి జలమిన మీద పడుకునేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఆ పాలసముద్రం మీద పడుకునేటటువంటి శ్రీ మహావిష్ణువు విమల విషశయనునికి విషభవ జనకునికిని. విషములంటే నీళ్లు, భవ అంటే నీళ్లలోంచి పుట్టింది తామర పువ్వు, భవ తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. బ్రహ్మగారికి జనకుడు శ్రీ మహావిష్ణువు. విషభవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక ఆడదాని స్తన్యంలో ఉన్న విషాన్ని తాగడం పెద్ద లెక్క, అందుకు తాగేశాడయా. అవలీలగా తాగేసి ఆ పూతనా సంహారం చేసేసాడు. చేసేస్తే ఇక్కడ ఒక విశేషం చెప్పారు. అన్నారు, కరములు పదములనిడి హరితన మీదన్ కరములు పదములనిడి చన్ను కుడిసిక దిశిన మాత్రన్ హరిజనని పగిది పరగతి కరిగెను దురితములు బాసిన సురాంగనయున్. ఆమె పాలిద్దామని రాలేదు. పాలిద్దామని రాకపోయినా ఆమె 2 గుటకల పాలిచ్చింది కృష్ణ పరమాత్మకి. 2 గుటకల పాలిచ్చినటువంటి పూతన మీద కృష్ణ పరమాత్మ కాళ్ళు చేతులు వీసి సంపడానికి వచ్చినటువంటి దాని స్తన్యంలో ఉన్న పాలు తాగిన కారణం చేత ఆమె మోక్షాన్ని పొందింది. ఎంత విచిత్రం! వెన్నునికి ఒక పరివిషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికెన్ హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే. చిన్ని కృష్ణుడికి సంపేద్దామని విషంతో కూడుకున్నటువంటి పాలనిచ్చినటువంటి పూతన మోక్షానికి వెళ్ళిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు తల్లులు కాకపోయినా పరమ ప్రేమతో పిలిచి రావయ్య కృష్ణ అని పాలు పెడుతున్నారు.
వెన్న పెడుతున్నారు. మరి వాళ్ళేం పొందాలి? వాళ్ళు మోక్షమే. హరిగని చన్నుల కుడి పెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడి ధేనువులు ముక్తి కొసల చెరించు. మరి హరిని కన్న తల్లిని అన్న భావనతో యశోద పాలిస్తోంది. యశోద ఏం పొందుతుంది? మోక్షమే. గోపకాంతలు ఏం పొందుతారు? మోక్షమే. సంపుదామని వచ్చిన పూతన మోక్షమే. నోరు లేని గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అవి మోక్షమే. వాళ్ళు ఆవిడ రాక్షసి, వీళ్ళు మనుష్యులు. నోరు లేని పశువులు పాలిచ్చాయి, వీటికి మోక్షమే. అంతకన్నా ఇంకేమైనా ఇవ్వాలి? అంతకన్నా ఇవ్వడానికి మోక్షం కన్నా గొప్పది ప్రపంచకంలో ఇంకోటి ఉందని లేదు. అందుకే పోతన గారు అన్నారు, ముక్తి కొసల చెరించు. మోక్షం యొక్క చివరి భాగాల్లో ఇంకాటేమైనా ఉందేమో నాకు తెలియదు, అక్కడ ఈ ఆవులు తిరుగుతున్నాయి అన్నారు. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి. భగవంతుని యొక్క అనుగ్రహము అలా ఉంటుంది. ప్రసాద బుద్ధి అని ఒకటి ఉంటుంది. ప్రసాద బుద్ధి అంటే ఏది అనుభవించినా ఈశ్వరుని యొక్క ప్రసాదంగా అనుభవించడం, ఈశ్వరోచ్ఛిష్టంగా అనుభవించడం. ఇది మన జాతి సంప్రదాయం. నేను నాది అని అనుభవించడం కాదు. ఓ కొత్త పంచె కట్టుకుంటున్నాను అనుకోండి, దానికి పసుపు పెడతాను. అంటే అమ్మవారు అనుగ్రహించి నాకు పంచి ఇచ్చింది కట్టుకోరా అని. నేను అన్నం తింటున్నాను అనుకోండి, నివేదన చేస్తాను, నైవేద్యం పెడతాను. నైవేద్యం అన్న మాటని అర్థం జాగ్రత్తగా తీసుకోవాలి. నైవేద్యము నివేదన. నివేదన అంటే ఏమిటో తెలుసా? అమ్మ, నేను కాకినాడ విడిచిపెట్టి నెల్లూరు వచ్చాను, ఇక్కడ నాకు పలహారం భోజనం కావాలి కదూ, శరీరం నిలబడాలంటే. ఏదో ప్రేమ లేకుండా పెట్టడం కాకుండా అంత ప్రేమతో మా గురువుగారని కొడుకు కన్న తండ్రిని ఎంత ప్రేమతో చూస్తాడో అంత ప్రేమతో నాకు అన్నం పెట్టే కుటుంబాన్ని నాకు కల్పించావా ఇక్కడ. ఇంత ప్రేమైకమూర్తుల ఇంట నన్ను దింపి వాళ్ళ చేత నాకు పలహారం అన్నం పెట్టిస్తున్నావా? అమ్మా, నేను సాత్వికమైన ఆహారం తినకపోతే నిలబడలేనని ఇంత సాత్వికమైన ఆహారం నాకు వాళ్ళ చేత కల్పించావా? అమ్మా, నీకు నమస్కారం అని నేను పరదేవతకి చెప్పుకోవడమే నివేదన. జీవితంలో ఏది అనుభవించనివ్వండి, దాన్ని భగవంతుడికి నివేదన చెయ్యాలి. ఆ నివేదన చేస్తే ప్రసాదమైపోతుంది. పాములో ఉన్న విషాన్ని నేను పుచ్చుకున్నాను అనుకోండి, ప్రమాదం. వైద్యుడు శుద్ధి చేసి ఔషధంగా ఇచ్చాడు అనుకోండి, రోగం పోతుంది. భగవంతుడికి సమర్పించి తిన్నది ప్రసాదం అవుతుంది. అది అమృతత్వాన్ని ఇస్తుంది. ఏదైనా కూడా ఇది ఈశ్వరుడిది, ఈశ్వరోచ్ఛిష్టం. ఇల్లెవరిది? పరమేశ్వరుడిది. ఆయన ఉంటున్నాడు, నాకు ఇచ్చాడు. ఇందులో ఉండబోయే కోటేశ్వరరావు స్వగృహే అని సంకల్పం చెప్పుకో. ఎన్నాళ్ళు చెప్తావు వసతి గృహే అని? నువ్వు సొంత ఇల్లు అని చెప్పుకుంటే వినాలనుంది, అందుకు నీకు ఇల్లు ఇచ్చా, చెప్పుకో స్వగృహేని. కాబట్టి నా స్వామి ఇల్లు, ఆయన ఇంట్లో నన్ను ఉంచాడు కొంతకాలం. భాగవతం నేనా చెప్పేది? నేను చెప్పగలనా? నా వల్ల అవుతుందా? పరమాత్మ, ఒరే కోటేశ్వరరావు, నీ చేత భాగవతం చెప్పించి నీ శరీరంలోంచి పలికించి గత జన్మలలో ఉన్న పాపాలని కాల్చేస్తాను రాని నా ముందు ఈ మైక్ ఎలా పలుకుతోందో అలా వాడు లోపల కూర్చుని పలుకుతున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను. కానీ లేకపోతే ఇంత జ్వరంతో కూర్చుని భాగవతం మీద ప్రవచనం చేయడం సాధ్యం అవుతుందా? కాబట్టి ఏదైనా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే. ఆ అనుగ్రహం లేకుండా మనం ఎక్కడ జీవిస్తాం? కాబట్టి ప్రసాద బుద్ధితో బ్రతుకుట, అదే అమృతత్వాన్ని ఇస్తుంది మనిషికి. ఆ అమృతత్వాన్ని ఇవ్వడానికి అది తెలిసి ఇచ్చిందా తెలియక ఇచ్చిందా సంబంధం లేదు. పూతన ఇచ్చినా, యశోద ఇచ్చినా, గోపకాంతలు ఇచ్చినా ఇవ్వడం అంటూ జరిగింది కాబట్టి ప్రసాదం. అందుకే పూతన, పాపములు నశించిపోయాయి అంతే. కాబట్టి మన జీవితంలో ప్రసాద బుద్ధితో మనం అనుభవించవలసినటువంటి విషయాన్ని నొక్కి చెప్తుంది మనకి భాగవతం. శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలు పరమాద్భుతములు. నేను మీతో మనవి చేసింది అది. లీలలో ఉన్న అంతరార్థం అర్థమైతే జీవితం మారుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే బెంగలేదు. ఇప్పుడు నేను మీతో పూతనా సంహార ఘట్టం చెప్పినప్పుడు చిన్ని కృష్ణుడు నిద్ర లేవడం,
ఆ పాలు తాగడం, పూతనా సంహారం చేయడం, ఇవి చెప్పినప్పుడు మీరు ఆ చిన్ని కృష్ణుణ్ణి మనసులో దర్శనం చేసినా సరే అదే ఫలితాన్ని ఆయన ఇస్తాడు. ప్రసాద బుద్ధితో బతకగలిగినటువంటి వైభవాన్ని భక్తుడికి కల్పిస్తాడు. అందుకే శ్రీకృష్ణ లీలలు తెలిసి విన్నా తెలియక విన్నా ఒకే ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి శ్రీకృష్ణుడి బాల్యంలో చేసినటువంటి లీలలలో చాలా అద్భుతమైనటువంటి లీల చోరలీల. చోరలీల అంటే దొంగతనం. సాధారణంగా లోకంలో దొంగతనం చేస్తే ఎవరైనా ఏది దొంగతనం చేస్తారు? ధనాన్ని దొంగతనం చేస్తారు, బంగారాన్ని దొంగతనం చేస్తారు, ఇంట్లో ఏమైనా మణులు మాణిక్యాలు ఉంటే దొంగతనం చేస్తారు, ఏమీ లేకపోతే కనీసం ఆ ఇంట్లో ఉన్న బట్టలు ఎత్తుకుపోతాడు. అవి కాదు ఇవి కాదు. కృష్ణుడు దొంగతనం చేసింది ఏమిటి? ఆయన ఒక్క పదార్థాన్ని దొంగతనం చేస్తాడు, నవనీతాన్ని తీసుకుంటాడు. నవనీతము అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నవ అంటే అప్పుడే కొత్తగా అని, నీతము తీయబడినది. నవనీతము అంటే వెన్న. ఈ వెన్న పరమ మృదువుగా ఉంటుంది, ముద్దగా ఉంటుంది. యథార్థముగా చెప్పాలి అంటే దానికి ఇది రుచి అని చెప్పి ఎంత తిన్నా విరక్తి కలగడం ఉండదు. నేను పేరెందుకులేండి కానీ ఒక ఊరు వెళ్ళాను. వెళితే ఆ మహాతల్లి నాకు ఆఖరణ మజ్జిగ అన్నంలో ఇంత వెన్నముద్ద తెచ్చి వేశాను. అయ్య బాబా ఇదేంటమ్మా ఇంత వెన్నముద్ద అన్నాను. అంటే చాలా బాగుంటుందయ్యా వెన్న నంచుకు తిను. ఇంత వెన్నముద్ద వేసి, వెన్న ఎంత తినండి ఎంత రుచిగా ఉంటుందో తినాలనిపిస్తుంది. నవనీతమును కృష్ణుడు దొంగిలించుట అన్న మాటగా, దొంగిలించుట అంటే ఏమిటి? నాకు తెలియకుండా ఇంకొకరు నా వస్తువు తీసేసుకున్నారనుకోండి, దొంగిలించాడు అంటారు. కృష్ణుడు నవనీతాన్ని దొంగిలిస్తాడు. అంటే మనకి తెలియకుండా మన ఇంట్లో ఉన్న వెన్న తాను తినేస్తాడు. అసలు నిజానికి ఇల్లేది? ఎప్పుడో గోపకాంతల ఇల్లు కాదు, ఆ ఇల్లు ఈ శరీరం. ఈ శరీరంలో ఎక్కడుంటుంది నవనీతం? అంటే భగవత్ సంబంధమైనటువంటి విశేషములు, భగవంతుని యొక్క కథలు, భగవత్ సంబంధమైనటువంటి గ్రంథములు ఏవి ఉంటాయో అవే పాలు. వాటిని పరమ భక్తితో ఎంతో ప్రీతితో చదవడం, వినడం, అదే అగ్నిహోత్రం మీద ఆ పాలు కాగడం. ఇప్పుడు అవి దాని మీద కుండలో పాలు కాస్తారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పాలు కాచినట్టు ఉండదు, ఇప్పుడు కాచింది ఏం కాయడం అది కాదు. పల్లెటూళ్ళల్లో ఆవు పిడకలన్నీ తీసుకొచ్చి ఆవు పేడతో చేసిన పిడకలు ఇలా మధ్యకి విరిచి అర్ధచంద్రాకారంలో వాటిని గుండ్రంగా పెట్టి మధ్యలో కన్నం ఉంచుతారు. పైన చిన్న 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 పిడక ముక్కలు పెడతారు, మధ్యలో నిప్పులు వేస్తారు, వేసి పైన పాలకుండ పెడతారు. పెడితే ఈ కింద నుంచి పిడకలు కాలుతూ ఉంటాయి, కచ్చికంటారు బూది. ఈ కింద పిడకలు కాలితే బూది అయిపోగానే పై పిడకలన్నీ ఒక్కసారి దిగుతాయి. ఆ మళ్ళీ రెండో వరుస కాలిపోతే మళ్ళీ దిగుతాయి, మూడో వరుస కాలిపోతే మళ్ళీ దిగుతాయి. ఏదో జ్వాల మీద కాగిపోయినట్టు పైకి లేవదు, ఎర్రటి తట్టు కట్టి చక్కగా పొంగుతాయి. అప్పుడు వచ్చి కాసి నీళ్లు చల్లి ఆ పిడకల మీద కాచి దాలి అంటారు, దాలి మీద కాచినటువంటి ఆ పాలు తీసి కింద దింపుతారు. అవి ఎర్రటి తట్టు కడతాయి. దాంట్లో పెరుగు వేసి తోడు పెడితే చాకుతో కొయ్యాలి. అంత గట్టి పెరుగుతోటి ఎంత సువాసనం, ఎంత కమ్మతనం, అంత గొప్పగా ఉంటుంది. ఓ దాలి మీద పెరుగు పెడతారు, ఓ దాలి మీద పాలు పెడతారు, ఓ దాలి మీద ఉలవలు పెడతారు. ఈ ఉలవలు ఆవుకి పెడతారు, ఈ పెరుగు పిల్లలకి పెడతారు. అలా ఆ ఎర్రటి తట్టు కట్టినటువంటి పాలు ఎలా కాగుతాయో భగవత్ కథని ప్రీతితో శ్రవణం చేస్తే భగవంతుని యందు అనురక్తి అలా ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఎర్రగా తట్టు కట్టినటువంటి పాలకి పెరుగు తోడు కావాలి. అంటే పెరుగంటే తోడుకున్నది. ఇంతకుముందు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, ఆ భగవత్ కథాశ్రవణంలో మైమరిచిపోయేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్లతో సహవాసం ఏర్పడితే వాళ్ళ అనుభవాన్ని మనం పుచ్చుకుంటాం. అది తోడు పెట్టడం.
వాళ్ళు తోడవుతారు. తోడైతే కదపకూడదు. పాలు తోడుపెట్టి గడియకోసారి పెరిగైందా అని గరిటె పెట్టిలా అంటే ఇంకా తోడుకో, అలా వదిలేయాలి. అంటే విని ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోకూడదు. కళ్ళు మూసుకుని ఏ రాత్రి పడుకోబోయే ముందో ఏం విన్నాం, ఏం చెప్పాడు, నవనీతం అంటే ఏంటి, బాగా భావన చెయ్యాలి. లోపల భావన చేస్తే తోడుకుని పెరుగవుతుంది. ఇప్పుడు అందులోకి మనస్సు అనేటటువంటి కవ్వాన్ని దింపాలి, భక్తి అనేటటువంటి తాడు కట్టాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. ఏం చేస్తున్నా భగవంతుడు గుర్తొస్తాడు. ఆ గుర్తొస్తున్నప్పుడు ఇలా ఇలా తాడు చర్ చస్ చర్ చస్ అని తిరుగుతుంది. ఆ స్మరణలలో కవ్వం తిరగాలి. తిరిగితే భగవంతుని యందు నిరతిశయమైన ప్రీతి ఏర్పడుతుంది. అదే వెన్న, అది పైకి తేలుతుంది. ఇప్పుడు ఆ తేలిన ప్రీతి కేవలము భగవంతుని కొరకే. ఆ ఇంట్లోకి కృష్ణుడే వచ్చి ఆ వెన్న తింటాడు. ఆయన తింటున్నాడని వీడికి కూడా తెలియదు. అది ఇంకోళ్ళ కోసం కాదు, ఆ వెన్న కృష్ణుడి కోసం. ఇప్పుడు చెప్పండి, ఆయన వెన్న దొంగతనం చేశాడన్న దానికి ఎంత తాత్వికమైన అర్థం ఉంది. అటువంటి దొంగతనం మన ఇంట్లో కూడా జరగాలి అని మనం కోరుకోవాలి. మన ఇల్లంటే నేను చెప్పేది మనం వాసం ఉన్న ఇల్లు కాదు, ఈ శరీరమే ఇల్లు. ఈ ఇంట్లోకి కృష్ణుడు వచ్చి నవనీతం తినాలి. ఆ నవనీతం ఇక్కడ పుట్టాలని కోరుకోవాలి. ఆ నవనీతం ఎంత తినండి కడుపు నిండదు. ఆ నవనీతం ఎంత తినండి సంతోషానికి హద్దు లేదు. అందుకని ఆయన నవనీత చోరుడు, నవనీతాన్ని తింటూ ఉంటాడు. ఆ కృష్ణుడు గోపకాంతల అందరి ఇళ్ళకి వెళ్ళి ఆయన చేసినటువంటి దొంగతనాల్ని గోపకాంతలందరూ వచ్చి యశోదతో చెప్తున్నారు. చెప్పినటువంటి ఘట్టాన్ని పోతన గారు వాళ్ళు చెప్పినటువంటి చాడీల్ని, అంటే మా ఇంటికి వచ్చి కృష్ణుడు వెన్న తినేశాడమ్మా, మా ఇంటికి వచ్చి కృష్ణుడు ఇలా అల్లరి చేశాడమ్మా అన్న వాటిని చెప్పిస్తున్నట్టుగా కృష్ణలీలల్ని వర్ణించారు. బాలురకు పాలు లేవని బాలింతలు మొర్రలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. ఒక గోపకాంత వచ్చి చెప్పింది, చూశావా నీ పిల్లాడు ఎంత పని చేశాడో, మా ఇంట్లో కోడలుంది, ఆ కోడలకి తగినన్ని పాలు లేవు ఆమె దగ్గర, మనవలకి పాలు ఉండవని ఓ ఆవుని తెచ్చుకొని సాయంకాలం వేళ దూడని వదిలి గుంజ కట్టేసి ఆ పాలు తెచ్చి కోడలి పిల్లలకి ఇస్తూ ఉంటాం, అంటే మనవలకి పడుతూ ఉంటాం. కృష్ణుడు ఏం చేశాడు, సాయంకాలం ఎక్కడి నుంచో వచ్చి మేమందరం పనిలో ఉండగా దూడను వదిలేశాడు. ఆ దూడ ఏం చేసింది, ఆవు దగ్గర పాలన్నీ తాగేసింది. పిల్లలకి పాలు లేవు. చూసావా అమ్మా నీ కొడుకు ఎలాంటి పని చేశాడో. మనమైతే మన బిడ్డలే మన బిడ్డలు, పరమేశ్వరుడికి అందరూ బిడ్డలే. ఆవు ఎక్కడో గడ్డి తిని నీళ్లు తాగి పాలు తయారు చేసుకుని పాపం ఒకసారి విడిచిపెడితే వెనక్కి తీసుకోవడం ఆవుకి రాదు. తిన్న ఆహారాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చి బాగా నవిలి మింగుతుంది తప్ప నెమరు వేసుకోవడం అంటారు. పాలని మాత్రం విడిచిపెడితే వెనక్కి తీయలేదు. అందుకు మనం ఏం చేస్తాం, దూడను వదిలేస్తాం, అది వెళ్ళి 2 గుద్దులు గుద్దుతుంది. నా దూడ అన్న ప్రేమతో పాలు వదులుతుంది. దాన్ని తాగనిస్తామా, దాన్ని లాగేసి కొంచెం కట్టేస్తాం, కట్టేసి మనం పాలు పితికేసుకుంటాం. ఏమంటే మరి దూడకి వదిలేమండి, నీకు తెలిసే ఆ పొదుగులో ఉన్నాయో లేవో, అది తాగాక కదా మనం పిండుకోవాలి న్యాయం. మనం పిండుకున్నాక దానికి వదులుతాం. ఏ మన బిడ్డలైతే మనకి ఎక్కువ. పరమేశ్వరుడి యొక్క సృష్టిలో అన్నీ ఆయన బిడ్డలైనప్పుడు దూడలను ఆయన వదిలేస్తే తప్పేమిటి? అందుకుని ఆయన దూడలను వదిలేశాడు. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజక్షి వారిల్లు సొచ్చి కడవల దోరంబుగ నేయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతీ. ఒక ఆవిడంది, అమ్మ పక్కింటికి వచ్చాడు, ఆ పక్కింట్లో వెన్న కుండలు ఉన్నాయి, నీతి కుండలు ఉన్నాయి, వాటి నిండా వెన్న నెయ్యి ఉన్నాయి. శుభ్రంగా స్నేహితుల్ని తీసుకొచ్చాడు, తన తినేశాడు, వాళ్ళందరికీ పెట్టేశాడు. ఈ ఖాళీ కుండలు తీసుకెళ్ళి పక్కింట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళేం చేశారు, లేచి ఇదేమిటి మా వెన్న కుండలేవి నేతి కుండలేవి అని పక్కింట్లోకి చూశారు, ఖాళీ కుండలు అక్కడ ఉన్నాయి, మీరే ఎత్తుకుపోయారు మా కుండలని చెప్పి వాళ్ళు వీళ్ళు జట్టి పడుతున్నారు.
వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. అసలు తినేసిన వాడెవరు? కృష్ణుడు తినేశాడు, కృష్ణుడి స్నేహితులు తినేశారు. భాండం అంటే శరీరం. దీన్ని చూపించి అబ్బో ఇలా చూపించి ఎన్నల్లర్లో ఎన్ని మాటలు ఇలా అంటాడు. నేనే పండితుడిని, నేనే పొడుగ్గా ఉంటా, నేనే తెల్లగా ఉంటా, నాకే డబ్బు ఉంది, ఎన్ని మాటలు ఇలా అంటాడు. ఇలా అన్న దాంట్లోంచి ఈశ్వరుడు ఆ ఇచ్చిన విభూతిని తీసేసి పక్క కుండలోకి పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? కుండది కాదు గొప్ప, కుండలో ఆయన అది పోశాడు కాబట్టి గొప్ప. కాబట్టి ఆయన బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకనగియా బాలుండాలము చేయుచు వాళ్ళకు గ్రేపులను విడిచే అంబోజక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికిని పెద్ద వాదయ్య చతి ఆడంజలి మేగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఓ అత్త కోడలు ఉన్నారు, ఎవ్వరికి ఏమీ పెట్టరు. ఎంతటి మహాత్ముడు కానివ్వండి, నెయ్యి కూడా పెట్టరు. వాళ్ళిద్దరూ కుండలతో దాచుకున్నారు. అత్త దాస్తుంది, కోడలు దాస్తుంది. అత్త పెట్టడం కోడలికి నేర్పాలి, అత్త పెట్టాలి, కోడలు నేర్చుకోవాలి. గొప్ప అత్త కోడలులే, మీకు శాస్తి చెయ్యాలనుకున్నాడు. ఇద్దరూ పడుకున్నారు కుండలు అక్కడ పెట్టి. స్నేహితుల్ని తీసుకెళ్ళాడు. పరమనిశ్శబ్దంగా పెడతాడు. వెళ్ళినప్పుడు పిల్లి పిల్లల రమ్మన్నాడు. లోపలికి వెళ్ళారు. చక్కగా వరుస క్రమంలో ఫాల్ ఇన్ లైన్ అంటాడు. వాళ్ళందరికీ చారలతో తీసి పెట్టేస్తాడు. ఆఖరణ తను తింటాడు. వెళ్ళిపోయే ముందు ఏం చేశాడంటే కాస్త నెయ్యి కోడలు మూతికి రాసేసి వెళ్ళిపోయాడు. తెల్లవారకట నిద్రలేచింది అత్తగారు. కుండలన్నీ కింద ఉన్నాయి, ఉట్టిమించి ఖాళీ. పరిగెత్తుకుంటూ కోడల దగ్గరికి వచ్చి ఉసే కోడలా నీతి కుండలన్నీ ఖాళీ అని ఇలా చూసింది. కోడలు మూతికి నెయ్యింది. అత్త కోడల్ని కొట్టింది, కోడలు అత్తకు సిగబట్టుకుంది. ఒకరికి పెట్టడం రాకుండా దాచుకునేటటువంటి అత్తా కోడళ్ళ జీవితాలు అలా అశాంతికారకాలవుతాయి. ఇలా పెట్టడం నేర్పాడు. పుట్టడు వారి ఇల్లు సొచ్చి పీటలు రోలు ప్రోవిడి చేపెట్ట జాలక కుండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి చెరల పట్టి తాగే తలోదరి. నేను తాత్పర్యం చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోతుంది. పుట్టడు, నిన్నగాక మొన్న పుట్టాడు. వాళ్ళ ఇంటికి ఎడతాడు. పీటలు రోలు ప్రోవిడి, చిన్నవాడు కదా అందలేదు. ఆవిడ ఉట్టికి కట్టింది. ఎలా? జాగ్రత్త పర్రాలు. చూశాడు. పీటలు రోలు అన్నీ అక్కడ ఒకదాని మీదోటి పెట్టాడు. పైకి ఎక్కాడు. కుండ కింద అందుతోంది. పైన చేయి పెడదామంటే అందట్లేదు. పైన చెయ్యెట్టడం ఎందుకు అనుకున్నాడు. ఓ రాయి ఎట్టుకొచ్చి కింద కొట్టాడు. చక్కగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లీక్ అయిపోయినట్టు కారిపోతాం. నీ బిడ్డ చేరలు పట్టి త్రావెతలోదరి. ఎక్కడ కృష్ణుడు వస్తాడో అని ఉట్టి కట్టి పైన పెట్టినటువంటి ఆవిడికి కన్నం పెట్టి అన్నీ తాగి వెళ్ళిపోయాడు. మూడో కంటివాడికి తెలియకుండా చూడండి అంటారు. మూడో కన్ను ఉన్నవాడు పరమేశ్వరుడు, వాడికి తెలియకుండా నువ్వేం చేస్తావు? వాడు ఇవ్వాలని అనుకుంటే యోగ్యతను చూసి ఇవ్వగలడు, వాడు తీయాలనుకుంటే తీయగలడు. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలలిము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఆయనే తీసేయాలనుకుంటే లోకంలో ఎవడుంచగలడు? కాబట్టి ఇంకొక ఇల్లాలు పోతన గారి భాగవతంలో లేదు కానీ ఆవిడ మరీ గొడుసుది. ఆవిడేం చేసిందంటే పెద్ద ఉట్టి కట్టి పైకి పెట్టి ఉట్టి చుట్టూ గంటలు కట్టింది. ఒకవేళ కృష్ణుడు వస్తే పైకెక్కి ఉట్టి ముట్టుకుంటాడు. ఉట్టి ముట్టుకోగానే గంటలన్నీ మోగుతాయి. గంటలు మోగితే నేను పరిగెత్తుకొస్తాను అని గంటలు కట్టింది. ఈయన వచ్చాడు. అక్కడ గబగబా పీటలు వేసుకున్నాడు, బల్లలు వేసుకున్నాడు, పైకి ఎక్కాడు. ముట్టుకుందామంటే గంటలు చూశాడు. ఆయన పరాత్పరుడు, ఆయన శాసిస్తే ఏది మాత్రం ఏం చేయదు. కాబట్టి అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అలాగే చక్కగా దానికి ఒక అన్నం పెట్టాడు. పిల్లలందరికీ ముందు పట్టేశాడు. వాళ్ళు తాగేశారు. ఆఖరణ తాను తింటాడు. ఇలా పట్టుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు. గంటలన్నీ గణగణ మోగి. అదేమిటర్రా మోగద్దన్నాను కదా, నేను తినేటప్పుడు ఎందుకు మోగారన్నాడు. ఏం చేయమంటావు మహాత్మా, అలవాటు మాకిది. నీకు నైవేద్యం పెట్టినప్పుడు ఇలా 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 మోగిస్తాం. నువ్వు తిన్నావు కదా, మేము మోగేమన్నాయి గంటలు. కాబట్టి ముట్లకన్నిటికీ కూడా గంటలు కట్టినా సరే ఆయన చక్కగా తినవలసింది తినేసి వెళ్ళిపోయాడు. ఇక
ఆ లీలాశకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో అద్భుతంగా అనుభవించాడు. పోతన గారి కన్నా కూడా ఎంత అనుభవించాడో మహానుభావుడు, ఎన్ని అనుభవించాడో అసలు. ఆ చిన్ని కృష్ణుణ్ణి పట్టుకోవాలనుకుందో గోపకాంత. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారంటారు చూసారా, నేరం చేస్తూ ఉండగా పట్టుకోవాలి, లేకపోతే నాకేం తెలుసు అంటాడు. అందుకని ఆవిడేం చేసిందంటే ఉట్టి కట్టలేదు, ఓ కుండ నిండా వెన్న పెట్టి చక్క వీధిలో కనపడేటట్టు గుమ్మం ఎదురుగుండా పెట్టి తను తలుపు చాటు నించుంది. ఆఖరణ కదా తింటాడు, అదొకటి ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్, ఎప్పుడూ అలాగే తింటాడు. కాబట్టి ఆవిడ తలుపు చాటున నించుని చూస్తోంది. పరమ నిశ్శబ్దంగా ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నాడు. చక్కగా కొండ దగ్గర కూర్చున్నాడు. బాగా పెట్టింది రా మహాతల్లి, గుమ్మ ముందు పెట్టింది అనుకున్నాడు. చారడ తీస్తున్నాడు, పెడుతున్నాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఆఖరణ ఇలా తీశాడు. తీసి ఇలా నోట్లో పట్టుకుందాం అనుకున్నాడు. దొరికాడు రా అని ఆవిడ వచ్చి టక్ అని చేయి పట్టుకుని అంది, కస్త్వంబాల అంది. ఏమంటాడో చూద్దామని. ఎవరు పిల్లాడా నువ్వు? నేను కృష్ణుడిని అనాలి కదా, పాపం బలరాముడు అల్లరి చేయలేదు, అక్కడికి రాను లేదు. ఆయన అన్నాడు బలానుజహ, బలరాముడు తమ్ముడిని అన్నాడు. మధ్యలో ఆయన్ని ఎందుకు లాగడం? కస్త్వంబాల బలానుజహ. ఆవిడంది, అయ్యి బాబోయ్ గుండెలు తీసిన బంటు, నీ ఎవరబ్బాయి నువ్వంటే నేను కృష్ణుడిని చెప్పడం మానేసి బలరాముడి తమ్ముడిని అంటున్నాడు అని కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసేసారి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను, మా ఇల్లు కాదా? అయ్య బాబోయ్, అసలు ఈ పిల్లాడి తెలివితేటలకు అంతు లేదనుకుని, యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అని. మంచిదే, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు? ఆయన అన్నాడు, మాతకంచనవత్సకం మృగజితం వాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. ఆయన అన్నాడు, అమ్మ కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా? మా దూడ తప్పిపోయింది, కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను. ఏడు ఆరుస్తో కుండలోంచి దూడ దూకి పారిపోతే నువ్వు పట్టుకుంటావా ఏంటి? కాసేపు మెల్లిగా ఉండలేవా అన్నాడు. ఆవిడ తెల్లబోయి, బాబోయ్ కుండలో దూడ దూరిందా, చెయ్యి పెట్టి తిప్పుతున్నావా, దూడని వెతుకుతున్నావా? తెల్లబోయి ఆ తల్లి చెయ్యొదిలేసి విచిత్రంగా చూసింది, తుర్రును పారిపోయాడు. అలా పట్టుకున్న గోపకాంత తెల్లబోయేటట్టు మాట్లాడినటువంటి చిన్ని కృష్ణుడు మమ్ము కాపాడుగాక అన్నాడు. లీలాశకుడు ఆ కృష్ణుణ్ణి పడుకోబెట్టింది అమ్మ యశోద. పడుకోబెట్టి జో కొడుతోంది. జో కొడుతూ అమ్మ కథ చెప్పన్నాడు. ఏదో కథ చెప్పాలి కదా, ఇప్పుడంటే టీవీ సీరియల్ చెప్తారేమో, కానీ ఆవిడ రామాయణం చెప్పి. ఆవిడంది, పూర్వకాలంలో రాముడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు అంది. ఆయన వెంటనే అన్నాడు, ఓం తదబలా సీతేతి హుం. ఆయన శ్లోకంలోకి అది కూడా పడిపోయింది, అది విచిత్రం. హుం రామో నామ బభూవ హుం. రాముడు అనేటటువంటి ఆయన ఉండేవాడు, కృష్ణుడు. ఆయనకి సీత అనబడేటటువంటి భార్య ఉండేది. తదబలా సీతేతి హుం హుం అన్నాడు. తాం పితృవాచ పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణ. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడం కోసమని లక్ష్మణస్వామిని సీతమ్మని తీసుకుని రామచంద్రమూర్తి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి పంచవటీ తీరానికి వెడితే రావణాసురుడన్నవాడు సీతమ్మ తల్లిని అపహరించాడు అంది. ఓం అనలేదు, ఒక్క పెద్ద కేకేశాడు ఉయ్యాల్లోంచి, సౌమిత్రే గతిర్. ఓ లక్ష్మణ ఎక్కడున్నావురా, నా ధనస్సు పట్రా, చంపేతలు పారేస్తాను రావణాసురుడు. ఆవిడ తెల్లబోయింది. నిద్రార్థం జననీ కథామితి హరే హుంకారత శృణ్వత. ఏదో నిద్రపోతాడని కథ చెప్తుంటే ఊ ఊ ఊ అన్న పిల్లవాడు ఒక్కసారి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాంతునః. పరమకోపంతో తాను చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు, కానీ మరి రాముడు అయినే కదూ. ఓయ్ లక్ష్మణ ఎక్కడుంది నా ధనస్సు, పట్ల రావణుడి చంపేతలు పారేస్తానన్నాడు. నిద్రపోతాడని కథ చెప్తున్న యశోద తెల్లబోయింది. ఇది ఇలా అరుస్తున్నాడు ఈ పిల్లాడని. తూతూ గిరప్పాం తునః. పిల్లాడేమన్నా జడుచుకున్నాడేమో అని తూతూ అని ఉమ్మేసి పాపను రక్షపెట్టింది.
అలా యశోద చేత రక్ష పెట్టబడినటువంటి చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక. ఆయన ఎన్ని లీలలు చేశాడో నిజంగా మహానుభావుడు. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ పోయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగుమన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. ఇంకా మేము ఈ నందవ్రజంలో బతకలేమమ్మా. ఈ పిల్లాడు ఇన్ని చేష్టితములు చేస్తుంటే, అన్నీ ఎత్తుకుపోతుంటే మేము ఎక్కడుంటాం? నందవ్రజంలో ఉన్నటువంటి నందుని యొక్క ఆవుల మీద ఒట్టు, మేము ఈ నందవ్రజం విడిచిపెట్టి వెళ్ళిపోతామన్నారు గోపకాంతలందరూ అని వాళ్ళు ఒక విషయం చెప్పారు. మామూలుగా ఏదో వెన్నెత్తుకుపోవడం కాదు, ఎంత అల్లరి చేస్తాడో తెలుసా? వేలు పుల్లటి నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికరివి కనగిమా వేలు పుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. ఆవిడేదో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తోంది. ఇంట్లో భర్త ఉసే కాస్త పలహారం పెట్టవే అంటే ఆయనకి పలహారం పెట్టదు. పిల్లలు అమ్మ ఆకలిస్తోందమ్మా ఏమైనా పెట్టమ్మా అంటే వాళ్ళకి అన్నం పెట్టదు. ఈవిడ పూజామందిరంలో కూర్చుని గోడ మీద బోల్డని బొమ్మలు ఎట్టింది. మ్యూజియంలో ఉంటాయి కొందరు ఇళ్లలో పూజామందిరాలు. పువ్వు ఎలా వేస్తారో పువ్వు ఎలా తీస్తారో తెలియదు. 33 కోట్ల మంది దేవతలు అందులోనే ఉంటారు. అంతమందిని గోడంతా అంటించేసి ఇప్పుడు ఆవిడ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తోంది. చక్కగా నైవేద్యం చక్కెర పొంగల్ వండింది, పులిహార వండింది, అన్నీ వండింది, అక్కడ పెట్టింది. పాపం పిల్లలు కదండి ఇంట్లో, తొందరగా నైవేద్యం పెడుతుందేమో ప్రసాదం పెడుతుందేమో అంటే పెట్టదు. ఆ పూజ అలా చేస్తూనే ఉంది. అదో ధూర్తతనం. పురుషుడు పూజ చెయ్యాలి, పురుషుడికి స్త్రీ సహాయపడాలి. అంతేకాని తన ఇంటి కర్తవ్యాన్ని వదిలిపెట్టి పూజలు చేస్తూ కూర్చోమ్మని పరమేశ్వరుడు చెప్పలేదు. చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే వచ్చి ఆ పూజామందిరంలోకి వెళ్ళి ఆ చక్కెర పొంగలి అవి ఆవిడ కళ్ళు మూసుకు కూర్చుంది కదా, చక్కగా గరిటెతో చేతిలో వేసుకుని శుభ్రంగా తినేసి ఆ దేవుళ్ళన్నీ గోడ మీద బొమ్మలు అంటించిందిగా వాటన్నింటికీ కాస్త ఇంగిలి పూశాడు. పూసి ఆవిడ కళ్ళు తెరిచింది. ఇంకేముంది నైవేద్యం పెట్టడానికి? ఏం లేదు. వేలు పుల్లటె నాకంటే నువ్వు వేలు పొమరి ఎవ్వడనుచు వికనగిమా వేలు పుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేశన్. ఇది చెప్తున్నప్పుడు యశోద నవ్విందని వాళ్ళకు ఉడుకుమోత్తనం వచ్చి హేలావతి అన్నారు. విక నవ్వేదానా అని పిలిచారు. పిలిచి మీ అబ్బాయి అలా గోడ మీద ఉన్న బొమ్మలన్నిటికీ ఎంగిలి చేసి తను తినేశాడు తెలుసా? ఏమిటి దాని అర్థం? నీ ఇంటి కర్తవ్యాన్ని నువ్వు విడిచిపెట్టి గంటలు పూజ చేస్తూ కూర్చున్నానని భర్తని బిడ్డలకి ఆహారం పెట్టకపోతే దోషం. నీ భర్తకొక్కడికి వేళపట్టున పెట్టడం అన్నది చెయ్యగలిగితే పరమేశ్వరుడికి దేవతలకందరికీ అందుతుంది. నేను ఉన్న ధర్మం మాట్లాడాను. కాబట్టి కొన్ని చేష్టితములు చాలా ధూర్తతనంగా ఉంటాయి బాల్యక్రీడలు. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొనినన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది శిశువు ఇది వినుము శిశువు పనులే తల్లి. ఒక గోపకాంత వచ్చి యశోదతో అంది, అమ్మా మా మగవాళ్ళందరూ ఏదో ఆ పశుపోషణం కోసం వెళ్ళిపోయారు. కొత్తగా పెళ్ళైన కోడలు ఉంది ఇంట్లో, ఆడవాళ్ళందరూ కూర్చుంటే ఈ పిల్ల కాపరానికి వచ్చి 3 ఏళ్ళు అయింది, ఇంకా కడుపు పండలేదు, పిల్లలు పుట్టలేదు అన్నారు. ఆ పిల్ల ఏడుస్తోంది, పాపం నాకు సంతతి కలగలేదని. ఎక్కడి నుంచో వచ్చాడు కృష్ణుడు. వచ్చి గబగబా వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుని అన్నాడు, మీ ఆయన్ని నమ్ముకుంటే నీకేం పిల్లలు పుడతారు, నన్ను నమ్ముకో పిల్లలు పుడతారు అంటే వేలు పుల్లటె నాకంటే నువ్వు వేలు పుమరియ కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొనినన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. పైకి చాలా ధూర్తతనంగా ఉంటుంది ఈ చేష్ట, కానీ దీని యందు ఒక పరమ రహస్యాన్ని నిక్షేపించారు. ఎక్కడైనా సరే గృహస్థాశ్రమంలోకి ఎందుకు ఎడతారు అంటే ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానం కోసం. ఒకరికి సంతానం కలగకపోతే అది చాలా క్లేశభూయిష్టమైన విషయమే. గత జన్మలలో ఉన్నటువంటి పాపములు అడ్డొస్తే పక్క తొక్కని పక్కగా ఉండిపోతుంది. ఇంట్లో పిల్లలు తొక్కని పక్క ఎప్పుడూ శుభ్రంగా ఉందనుకోండి, కొన్నాళ్ళు అయిపోయాక బరువు అయిపోతుంది. పిల్లలు పక్క తొక్కేశారనుకోండి, ఇంటికి అది ఐశ్వర్యం. కొన్నాళ్ళు అయ్యాక పిల్లలు పక్క తొక్కాలి. బతికున్ననాళ్ళు పక్క తొక్కకుండా అలాగే శుభ్రంగా ఉందనుకోండి, ఆ ఇంట్లో పిల్లలు లేరనమాట. బిడ్డలు లేరని బెంగ పెట్టుకోకమ్మా,
నీ పాపములను తొలగించి నీకు బిడ్డల్ని నేను ఇస్తాను. నేను జగత్పతిని, రెండు చేతులతో కైమోడ్చి పరమేశ్వరుడికి నమస్కరించు, నిన్ను తల్లిని చేస్తానమ్మా, అనుగ్రహిస్తాను. పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అని కీర్తన కదా. ఆయన పుట్టుగొడ్రాళ్లకు కూడా బిడ్డలిస్తాడు, ఇవ్వగలడు. ఏడవలసిన అవసరం లేకుండా ఏ ఆడదాన్నైనా తల్లిని చెయ్యగలడు. కాబట్టి నన్ను నమ్మమ్మా, ఎందుకు బాధపడతావు? ఏడిస్తే మీ ఆయన్ని నింద చేస్తే బిడ్డలు వస్తారా? పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యి, నీకు బిడ్డలు పుడతారు. ఇది ఆ లీలలో ఉండేటటువంటి తాత్వికమైనటువంటి అర్థం. చేబంతి తప్పిపెడనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనకన్ మాపట్టి జలకమాడగా మీ బిడ్డడు ఒలువ తెచ్చెనల తుకతగునే. మీ పిల్లాడు వీధిలో ఆడుకుంటూ ఆడుకుంటూ బంతి పడిపోయింది మా ఇంట్లో అన్నాడు. వెళ్ళి తెచ్చుకో అన్నాం. గబగబా ఇంట్లోకి వచ్చాడు. స్నానాల గది దగ్గరికి వెళ్ళాడు. మా అమ్మాయి స్నానం చేస్తూ ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బట్టలు గోడ మీద వేసింది. బంతితో పాటు ఆ బట్టలు పట్టుకుపోయాడు. ఆ పిల్ల లోపల నుంచి అయ్యో బట్టలు లేవు అని ఏడుస్తూ పెద్ద పెద్ద అరుపులు అరిచింది. ఏమిటమ్మా మీ అబ్బాయి చేసే పనులు, ఏమైనా అర్థం ఉందా? ఆయన చేసిన పని ధూర్తతనంగా కనిపిస్తుంది, కానీ అదే కాత్యాయని వ్రతం అయింది. ఘోరాతి ఘోరమైన అపచారం ఏమిటంటే వరుణుడి పట్ల, నీటి పట్ల అపచారం ఏమిటి అంటే ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం. అలా కానీ స్నానం చేస్తే చాలా తొందరగా శరీరము అనారోగ్యగ్రస్తమైపోతుంది. ఎప్పుడూ ఏదో అనారోగ్యం వస్తుంటుంది. వరుణుడి పట్ల అపచారం చేయకూడదు. శరీరం మీద బట్ట లేని స్నానం కన్నా గర్హనీయమైన స్నానం ఇంకొకటి లేదు. శరీరం మీద బట్ట లేకుండా చేసే స్నానం ఒకే ఒక్కసారి ఉంటుంది. మీద వేసిన బట్ట కూడా చిట్ట చివర చితి మీదకి తీసుకెళ్ళేటప్పుడు తీసేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక్కసారి నీళ్లు పోస్తారు. అప్పుడే అలా చెయ్యాలి తప్ప గృహస్థుగా ఉన్నవాడు ఒంటి మీద బట్ట లేకుండా ఆడది కానీ మగవాళ్ళు కానీ స్నానం చేయకూడదు. అది వరుణుడి పట్ల అపచారం. అవి ప్రమాదాలకి వెడతాయి. పైకి కనపడకుండా ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఇబ్బందులు వచ్చాయి కూడా ఎవరికి అర్థం కాదు. అందుకని ఒంటి మీద బట్ట లేని స్నానం చేస్తోంది, ఇది ప్రమాదం వస్తుందని చెప్పడానికి బట్టలు ఎత్తుకెళ్ళాడు ఆయన. అంతేకాని ఆయనకి అదే పని, స్నానాలు చేసేవాళ్ళ బట్టలు ఎత్తుకెళ్ళడం ఆయన పని కాదు. లోకానికి లీలగా చేస్తూ ఆయన ధర్మాన్ని బోధ చేస్తాడు. ఇలా కృష్ణ భగవానుడు బాల్యలీలలను ఎన్నిటినో చేశాడు. విచిత్రం ఏమిటంటే గోపకాంతలందరూ వచ్చి ఆ యశోద ఒళ్ళో కూర్చోబెట్టుకుంది చిన్ని కృష్ణుణ్ణి. వచ్చి వాళ్ళందరూ కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింప భీతుడై శాంతుని సొంపునన్ పరమ సాధుని పెంపున గోలమాట్కి విభ్రాంతుని కైవడింజడుని భంగి కుమారకుడు రకుండే ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచు. ఆ యశోద ఒళ్ళో కూర్చుని ఆ వచ్చినటువంటి గోపకాంతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే అమ్మ ఒళ్ళో పడుకుని ఇలా విని ఇలా అమ్మ వంక చూసి అనేవాడు, అమ్మ నీ చేశానా? అయ్యో అయ్యో అమ్మ ఎలా చెప్తున్నారో చూడు అని. శాంతుని సొంపునన్ పరమసాధుని కైవటి గోలమాట్కి, పరమశాంతమూర్తిలా పరమసాధుమూర్తిలా, అసలు ఎప్పుడూ అల్లరంటే తెలియని వాళ్ళ. అలా వాళ్ళ వంక అమ్మ వంక చూసి ఏదో తలభారం వచ్చేసిన వాళ్ళ, ఇంతమంది వచ్చి నా మీద నేరాలు చెప్తున్నారు ఏమిటన్నట్టుగా తల్లి కుచవేదికపై తలమోపి, అమ్మ గుండెల మీద తలపెట్టుకుని, అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడతారు ఇంతమంది నేరాలు చెప్తే ఆడుచు. అది విచిత్రం ఏంటంటే పోనీ వాళ్ళందరూ చెప్తున్నారని ఏం భయపడలేదు. అమ్మ ఒళ్ళో కూర్చుని వాళ్ళు అలా చెప్పాక ఇలా చూసి, అమ్మ నేనున్నానుగా అలా అనేటప్పటికీ మళ్ళీ అవతల వాళ్ళు నేరం చెప్తుంటే తన చక్క అమ్మ పవిటి కొంగుతోటో ఓ బొమ్మతోటో ఆడుకుంటూ ఉండేవాడు. ఇలా ఆడుకుంటుంటే వాళ్ళకి ఎంత కంపరమెత్తిపోతుంది. పైగా అన్నీ విని యశోదంది, అన్యమిరుగడు తన ఎంత నాడుచుండు మంచివాడి తడిగ్గులు మనరమ్మ రామలార త్రిలోకాభిలమరా రామలార తల్లులార గుణవతి మా తల్లులార. ఎందుకమ్మా చిన్న పిల్లాడి మీద ఇన్ని నేరాలు చెప్తారు?
పాపం వీడు ఎప్పుడైనా పక్కింటికి వెళ్ళాడా, వెన్న తిన్నాడా, పాలు తాగాడా, కుండల బదలు కొట్టాడా? తప్పమ్మా, అలా నేరాలు చెప్పకూడదు పిల్లల మీద. అన్యమిర్రుగడు, పాపం మా పిల్లాడికి ఏమీ తెలియదు. తన ఎంత ఆడుచుండు, వాడు ఎప్పుడు ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు. తన ఎంత నాడుచుండు మంచివాడితడెగ్గులు మనరమ్మ, నా కొడుకు చాలా మంచివాడు, ఈ నేరాలు చెప్పడం మానేయండి. తల్లులార గుణవతి మతల్లులారా, ఓ తల్లులారా గుణవతులారా, ఇకనైనా నేరాలు చెప్పడం మానేయండి అమ్మా అన్నారు. వాళ్ళకి ఎక్కళ్ళేని ఒళ్ళు మండింది. అవునులే, మేం చెప్తే ఎందుకు నమ్ముతావు? 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఒక చోట అల్లరి చేసేవాడు ఇంకో చోట బుద్ధిమంతుడా, మీ ఇంట్లోనే చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాంగా. అప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరం పని మానేసి మీ ఇంటికి వస్తాం. ఏ తప్పు చేస్తున్నప్పుడు పట్టుకోపోయారా, నా దగ్గరికి తీసుకురాపోయారా అంటున్నావుగా. మీ ఇంట్లో తప్పు చేస్తాడుగా, మీ ఇంట్లో వెన్న తినేస్తాడుగా, మీ ఇంట్లో కుండలు బదలు కొట్టేస్తాడుగా. అప్పుడు నువ్వెంత పట్టుకుంటావో, ఎంత కొడతావో మీ అబ్బాయిని, పని మానేసి వచ్చి చూస్తాం అని వాళ్ళు ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. దీని తర్వాత జరిగే లీలని ఉలూకల బంధనం అంటారు. ఆ లీల తురీయాశ్రమం అంటే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా వింటారు. ఎంత శక్తివంతం అంటే శ్రీమద్భాగవతం 10వ స్కంధంలో ఉలూకల బంధనం అంత శక్తివంతమైన లీల ఇంకొకటి లేదు అని చెప్తారు పెద్దలు. అంత గొప్ప లీల. కేవలము ఆ లీలని విన్నంత మాత్రం చేత కర్మబంధములు తెగిపోతాయంటారు. అంత గొప్ప లీల. రేపటి రోజున కృష్ణ పరమాత్మ నా చేత పలికించి నన్ను ధన్యుడను చెయ్యుగాక. రేపు అందున పౌర్ణమి పక్కనొచ్చినటువంటి పాడ్యమి కనుక రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు ఉలూకల బంధన వృత్తాంతం మహాద్భుతమైన లీల.